నమస్కారం. చిన్న వయసు నుంచే ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఒక గురువుగా మారి గురువు యొక్క ప్రాధాన్యతను ప్రపంచానికి వివరిస్తూ వస్తూ 400 ఎకరాల్లో ఒక రమణేశ్వరం అనే అద్భుతమైన ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మించి ఎంతోమంది భక్తులకు ఆధ్యాత్మికత గొప్పతనాన్ని వివరిస్తున్న శ్రీ రమణానంద మహర్షి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఏంటి అసలు సీక్రెట్ ఏంటి అసలు ఎప్పుడు నవ్వుతూ ఉండడానికి? భగవంతుని పట్టుకున్నవాడు నవ్వుతూ ఉంటాడు, ప్రపంచాన్ని పట్టుకున్న వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఎంత గొప్పగా చెప్పారండి. అయితే గురుగారు, మీ గురించి మాకు అంతా అంటే చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం మీ గురించి. మీరు ఇచ్చిన ఎన్నో ఇంటర్వ్యూల ద్వారా మీ గురించి తెలుసుకున్నాం. అయితే చిన్నగా మా న్యూస్ టుడే ప్రేక్షకుల కోసం మీరు ఆధ్యాత్మిక రంగంలోకి ఎలా వచ్చారు, ఈ రమణేశ్వరం అనే ఈ అద్భుత కళాఖండాన్ని ఎలా సృష్టించగలిగారు, చిన్నగా బ్రీఫ్గా చెప్పండి. చిన్నప్పటి నుంచి భక్తి భావాలు నాకు పుట్టుకతోనే ఉన్నాయి. ఇక ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నిజమైన ఆధ్యాత్మిక విచారణ ప్రారంభమైంది. అప్పటికే వయస్సు, మనోవికాసం, బుద్ధి వికాసం ప్రారంభం అవుతాయి కాబట్టి ఇక విచారణ మొదలయ్యింది. ఆ తర్వాత 94లో షిరిడి సాయిబాబా దర్శనం ఇచ్చారు. ఆయన దర్శనమే జీవితాన్ని మార్చేసింది. 95లో ఆత్మసాక్షాత్కారం ఆయన ప్రసాదించారు. ఆ తర్వాత 2001 వరకు నేను మ్యాథమెటిక్స్ లెక్చరర్గా పనిచేశాను. అవునా? తర్వాత బిఎస్సి, ఎంఎస్సి వాళ్ళకి కోచింగ్ ఇచ్చాను. రామన్ అకాడమీ మ్యాథమెటిక్స్ అని ఒక సెంటర్ పెట్టాను. ఒక డైరెక్టర్గా ఉన్నాను. అదంతా ఇంకా మెటీరియలిస్టిక్ జర్నీ. దాంతోపాటు అలాగా నేను గ్రంథాలు చదవడం, ధ్యానం చేయడం ఇవన్నీ జరిగాయి. ఇక 2003లో షిరిడి సాయి అనుగ్రహ పీఠం పెట్టాను. అది ఇంకా చాలా ఎదిగింది. తర్వాత 2007లో నూతన ఆలయంలో ప్రవేశం చేశాం విశాఖపట్నంలోనే. అది కూడా సరిపోలేదు. అందువల్ల ఇక్కడ 180 ఎకరాలలో ఈ రమణేశ్వరాన్ని స్థాపించడం జరిగింది. 2014 నుంచి ఇప్పటిదాకా దినదిన ప్రవృద్ధమానమై ఈ విధంగా ప్రకాశిస్తూ ఉంది. ఎంతో హాయిగా ఎంతో మందికి ఉపాధిని కూడా కల్పిస్తుంది. అవును, చాలా చాలా అద్భుతమైన విషయం. అవును. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఒక గురువుగా భావించి మిమ్మల్ని అనుసరించే అనుచరులు ఎంతో మంది. అయితే గురువు అనేదానికి చాలా మంది ఇప్పుడు గురువులుగా వస్తున్నారు. కానీ అసలు మీరు సిద్ధ గురువు. అసలు సిద్ధ గురువుకి సాధారణ గురువుకి తేడా ఏంటి? సిద్ధ గురువులు అంటే ఏంటి? ఇది చాలా మంచి ప్రశ్న. ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలుసుకోకపోతే, ఆ జ్ఞాన అవగాహన లేకపోతే జీవితాన్ని వాళ్ళు వ్యర్థం చేసుకుంటారు. గురువులు ప్రధానంగా 2 రకాలు. ఒకటి సాధారణ గురువులు. ఒక వ్యక్తి కొంత విచారణ జ్ఞానం చెప్పాడు, ఆయన కూడా గురువే. ఒక వ్యక్తి ధ్యానం చెప్పాడు, ఆయన గురువే. అంటే ఇట్లా రకరకాలుగా మనుషులకు శిక్షణ ఇచ్చేటువంటి గురువులను సాధారణ గురువులు అంటారు. మరి సిద్ధ గురువులు అంటే ఎవరు అని అంటే, మాటలతో కాకుండా చేతలలో దైవత్వాన్ని ప్రసాదించి వాళ్లకు పరమాత్మను చూపేటువంటి శక్తి ఉన్న గురువులు. అంటే సిద్ధ గురువు భగవంతుడి గురించి మాట్లాడాడు. ఏనుగు ఇలా ఉంటుంది, దాని తొండం ఇలా ఉంటుంది, దాని కడుపు ఇలా ఉంటుంది అని వర్ణించేవాడు సాధారణ గురువు. ఇక్కడ్రా అని చెప్పి చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి ఒక దాన్నే ఏనుగు అంటారు, చూసుకొని రా అంటే ఇప్పుడు చూసాడు వాడు. ఓ ఏనుగు అంటే ఇట్లా ఉంటాయా, కళ్ళు ఇలా ఉంటాయా, తోక ఇలా ఉంటుందా అని చూసి వచ్చాడు. అంటే నువ్వు చెప్పడము పరోక్ష జ్ఞానం, చూడడము అపరోక్ష జ్ఞానం. అదే అద్వైత జ్ఞానం, ప్రత్యక్షం. అంటే భగవంతుడిని గురించి చెప్పేవాడు కోకొలలుగా ఉంటారు, వాళ్ళంతా సాధారణ గురువులు. ఎవడు ఏం మాట్లాడినా అదంతా శాస్త్రాల ఎంగిలి మాటలే ఇవన్నీ. కానీ ఎప్పుడైతే పరమాత్మను చూశాడో నిజమైనటువంటి ఆ అనుభూతి జ్ఞానం బయటకు వస్తుంది. ఇక బ్రహ్మం అంటే ఇది, దేవుడు అంటే ఇట్లా ఉంటాడు,
ఆయన లోపల ఏం చేస్తున్నాడు, ఆయన పని ఏంటి అసలు, ఆయన స్వరూపం ఏమిటిది అని ఇవన్నీ వానికి ఎలా తెలుస్తాయి అంటే స్వీయానుభూతి జ్ఞానం కలగాలి. స్వీయ అనుభూతి అంటే సొంతంగా. గురువుగారు ఖర్జూరపు టేస్ట్ ఎలా ఉంటుంది అని మీరు అడిగారు అనుకోండి, ఎప్పుడు తినలేదు మీరు, నేను ఖర్జూరం ఓ పండిచ్చి తినమ్మా అన్నాను. నౌ యూ విల్ అండర్స్టాండ్ క్లియర్లీ వాట్ ఈస్ దట్ ఖర్జూర. అట్లా కాబట్టి ఖర్జూరం ఎర్రగా ఉండును అని ఇంకే పద్యాలు చెప్పుకుంటూ కూర్చుంటే వాడు అలా వింటూ నిద్రపోతాడు. ఇప్పుడు జరిగేది ఇదే, అనుభూతి పొందాల, మాటలు కాదు, వినేవాడికైనా చెప్పేవాడికైనా. కానీ అది అంత ఈజీ కాదు కదా, ప్రతి ఒక్కరికి అది సిద్ధించదు. కరెక్ట్, మీరు చెప్పిన సత్యం అది. అది దుర్లభ విషయము. మనుష్యానాం సహస్రేషు, ఎవడో వేలల్లో లక్షల్లో కోట్లల్లో ఒకడు ఆ పరమాత్మను దర్శిస్తాడు. ఆ దర్శించిన గురువునే సిద్ధ గురువు అంటారు. మరి అంతేనా, మళ్ళీ ఆయన చూపించాలి. అవును, అతన్ని సిద్ధ గురువు అంటారు. అంటే మీరు చెప్పినంత మాత్రాన భక్తులు నమ్మాలి అని లేదు, లేదు, మీరు చూపిస్తే గానీ వాళ్ళకి అది. నేను చూపించాను కాబట్టి ఈరోజు లక్షల్లో ఉన్నారు శిష్యులు. అవును, ఏమిటిదా చూపించే ప్రక్రియ అంటే శక్తిపాతం. శక్తిపాతం 1,60,000 మంది చేశాను. ఇప్పుడు మీరంతా ఇక్కడ కూర్చున్నారు కదా, మీకు కూడా ఒక 2-3 నిమిషాలు కనబడతారు. అవునా? అది చేస్తే అంటే ఆ శక్తిపాతం వలన అనేక అనుభవాలు, పరమాత్మ దర్శనం, పరమానందం అంటే ఎట్లా ఉంటుంది, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాన్స్, అవన్నీ తెలుస్తాయి. ఈ శక్తిపాతం ద్వారా సుమారుగా 1,60,00,000 మంది దివ్యానుభూతి పొందారు. వాళ్ళు 1,80,00,000 1,00,00,000 అపరోక్షంగా ఉన్నవాళ్ళు, పరోక్షంగా ఉన్నవాళ్ళు, నా దగ్గర లైవ్గా వచ్చి పొందిన వాళ్ళు 1,60,000. ఇంకా దూరంగా ఉండి టీవీలో చూసి ఆత్మానందాన్ని పొందిన వాళ్ళు కోట్లలో ఉంటారు. టీవీలో చూస్తూ కూడా వస్తుంది శక్తిపాతం జరుగుతుందా? నా వాయిస్, నా యొక్క ప్రవచనం, ఈ రెండు వాళ్ళకి వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు మనసు బాగాలేదనుకోండి, ఒక నా పాట వినండి, మీరు అలా కన్ను మూసుకుంటారు. ఎందుకంటే శక్తిపాతం అవుతుంటుంది, దాన్ని సహజ శక్తిపాతము అంటారు. అండ్ అలాగే ఇప్పుడు శక్తిపాతం అని అంటున్నారు, శక్తిపాతం అంటే ఏంటి, ఆత్మ సాక్షాత్కారం అని అంటే ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఆత్మ సాక్షాత్కారము అంటే పరమాత్మను నువ్వు ముఖాముఖిగా దర్శించడం. అహమేవ శివ, నేనే పరమాత్మను, నేనే శివుడిని అని అనుభూతిని పొందడం. శక్తిపాతం అంటే ఒక సిద్ధ గురువు ఆ శక్తిపాతం ద్వారా పరమాత్మను చూపించేటువంటి ఒక ప్రక్రియ. ప్రక్రియ అంటే ఇట్ ఈస్ నాట్ ద టెక్నిక్, ఇట్ ఈస్ నాట్ ద కామన్ టెక్నిక్. ఆ సిద్ధ గురువులే చేస్తారు శక్తిపాతం. ఆత్మ సాక్షాత్కారం అనేది భగవంతుడు మిమ్మల్ని కరుణించి చూపించాల్సిందే, అంతే. శక్తిపాతం అంటే గురువులు, సిద్ధ గురువులు ప్రసాదించవచ్చు. చాలా వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి అసలు. చాలా చాలా బాగుంది. అయితే ఇప్పుడు గురువు అని చెప్తున్నప్పుడు చాలా అనేక రకాల గురువులు ఉంటారని మనం ఇందాక మాట్లాడుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా గురువు గొప్పదా, శాస్త్రం గొప్పదా అనే ప్రశ్న కూడా చాలా మందికి తలెత్తుతూ ఉంటుంది. ఇప్పుడు గురువు గొప్పదా, శాస్త్రం గొప్పదా అంటే శాస్త్రాన్ని చదువుకున్న వాడే కదా గురువు అవుతాడు, కాబట్టి శాస్త్రమే గొప్పది అని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దానికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు శాస్త్రము, గురువు. శాస్త్రం అనేది అసలు ఎట్లొచ్చింది? మనకు అనేక శాస్త్రాలు ఉన్నాయి, ఎట్లొచ్చినాయి అవన్నీ? ఎవరు రాసుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత ఉంది, అంటే శ్రీకృష్ణుడు అర్జునునికి ప్రబోధించాడు. అంటే భగవద్గీత అనే శాస్త్రము ఆకాశం నుండి ఊడిపడలేదే. బై శ్రీకృష్ణ త్రూ అర్జున వి గాట్ దట్ కదా. అదేవిధంగా శ్రీరామునికి వశిష్ఠ మహర్షి దివ్య జ్ఞానం చెప్పాడు, దాన్ని యోగ వాసిష్టం అంటారు. ఈ యోగ వాసిష్టం అనే శాస్త్రము మనకు ఆకాశం నుంచి రాలేదే, సహజంగా పుట్టలేదే. యోగ వాసిష్టం అనే శాస్త్రానికి తండ్రి ఎవరు అంటే వశిష్ఠ మహర్షి. అందుకే దాన్ని వశిష్ఠ గీత అన్నారు. చూసారా?
వశిష్ఠ మహర్షి శ్రీరాముడు చెప్తాడు, అవును, రామా మనసు అంటే ఇది, నువ్వు ఎందుకు సీత గురించి ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, అసలు సీత అంటే ఏమిటిది నాకు చెప్పు, అసలు నీకు సీతలో ఏం నచ్చింది, సీత అంటే కన్న ముక్క చెవ్య అని ఈ విధంగా అద్భుతమైన జ్ఞానం చెబుతాడు. మరి ఈ శాస్త్రం ఎక్కడి నుండి వచ్చింది? ఫ్రమ్ వశిష్ఠ మహర్షి, ఇంకా దాన్ని వశిష్ఠ గీత అన్నారు. అందుకని గురుగీతలో, స్కాంద పురాణములో, పద్మపురాణంలోనూ, అనేక తంత్రశాస్త్రాలలోనూ ఏం చెబుతారు మహనీయులు? శాస్త్రం కూడా ఏం చెప్తుంది అంటే, విహాయ శాస్త్రజాలాన్ని గురుమేవ సమాశ్రయేతు. అన్ని శాస్త్రాలు పక్కన పెట్టాయా, నీ గురువు ఏం చెప్తాడో అది విను. చూసారు ఎంత బ్యూటిఫుల్ థింగ్. అంటే అక్కడ ఎవరికి విలువ వచ్చింది? శాస్త్రానికి వచ్చిందా, గురువుకి వచ్చిందా? గురువు. ఇక్కడ మళ్ళీ గురువు అంటే సాధారణ గురువు కాదు, అది జాగ్రత్తలు తీసుకోవాలి. గురువుని ఎంచుకోవడంలో సరిగ్గా ఉండాలి. సిద్ధ గురువు, సిద్ధ మహాగురువులు చెప్పినటువంటి మాటలే నీకు ప్రమాణము. ఇప్పుడు మీరు చూడండి, మహారాష్ట్రలో ఏకాదశి నాడు పొరపాటున కూడా ఏమి తినరు, ఉల్లిపాయ అసలే తినరు. మరి బాబా ఏమన్నాడు? అరే పాగల్ క్యూ రే నై ఖాతా హై కావో అన్నాడు. అంటే మరి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మంచిది అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి వాట్ ఈస్ బాబా సెడ్? ఏం చెప్పాడు ఆయన? నీకు ఉపవాసం అవసరం లేదమ్మా అన్నాడు. అంటే మనం శాస్త్రవచనం వింటామా, ఒక సిద్ధ మహాగురు వచనం వింటామా? అదే కన్ఫ్యూజన్ ఇప్పుడు చాలా మందికి. అందుకని నేను చెప్పే మాట కాదు, విహాయ శాస్త్రజాలాని, ఒక్క శాస్త్రం కాదు, శాస్త్రజాలాని అంటే అనేక శాస్త్రాలను విహాయ విడిచిపెట్టు, గురుమేవ, గురువునే పట్టుకో. ఎట్లా పట్టుకోవాలో? సమాశ్రయేతు. చూసారా, ఆశ్రయేతు కాదు, సమాశ్రయేతు అంటే నా గురువు చెప్పాడయ్యా, నాకు ఎందుకయ్యా ఇవన్నీ అనుకో. ఇప్పుడు ఒక శ్రీమూర్తి పెళ్లి చేసుకుంటుంది, పెళ్లి చేసుకోనంత వరకు ఆమె తల్లి మాట వింటుంది, తండ్రి మాట వింటుంది, అన్న మాట వింటుంది, మామ మాట వింటుంది, అందరి మాటలు వింటుంది. ఇంకా పెళ్లి అయినాక ఎవరి మాట వినాలి? భర్త మాట వినాలి. చూసారా, తల్లి ఓ శాస్త్రం, తండ్రి ఓ శాస్త్రం, కొడుకు అన్న ఓ శాస్త్రం, భర్త ఒక శాస్త్రం. నౌ షీ హ్యాస్ టు ఒబే ద ఆర్డర్స్ ఆఫ్ హస్బెండ్. కాబట్టి గురువు రోల్ ఎటువంటిదంటే భర్త రోల్ అది. ఏమయ్యా నాకు వంకాయ చెయ్యి అంటే వంకాయ చేయాలంటే వంకాయ తినకూడదండి, తామసిక ప్రవృత్తి అండి అనకూడదు. గురువు చెప్పింది పాటిస్తే జీవితం ప్రశాంతంగా ఉంటుంది, మోక్ష మార్గాన్ని అన్వేషించవచ్చు అంటారు. అంతే కదమ్మా. ఇప్పుడు బాబా ఉన్నాడు, బాబా మాట నేను ఎందుకు వినాలి, మీరెందుకు వినాలి, లోకం ఎందుకు వినాలి అంటే, ఆయన సిద్ధ మహాగురువు అయిన, గురువులకే గురువు అయిన, యోగులకే యోగి అయిన అటువంటి మహాగురువు ఏమి చెప్పినా అది వేదవచనం, వేద ఆదేశం. అందువల్ల గురువచనమే శాస్త్రవచనము కన్నా సర్వోత్తమం. రైట్. అయితే మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, మీరు కూడా చెప్పడం జరిగింది. శంకరాచార్యులు ఆయన ఒక ఆధ్యాత్మిక గురువుగానే చాలా మంది భావిస్తారు, కానీ ఆయన చెప్పిన సిద్ధాంతం ఏంటంటే శాస్త్రాలను పాటించండి అని చెప్పారు. గురువు ఏది చెప్తే అది చేయాలని మీరు చెప్తున్నారు, ఆయనే శాస్త్రాలను పాటించండి అని చెప్పారు. సో చాలా మంది శంకరాచార్యుల భక్తులు ఇప్పటికీ ఆయన శాస్త్రాలు మాత్రమే చదవండి, శాస్త్రాలను పాటించండి అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మీలాంటి మహనీయులు ఎంతమంది చెప్పినా సరే ఇది రాంగ్, శాస్త్రాల్లోనే జ్ఞానం ఉంది అని చెప్పి చాలా మంది వాదిస్తున్నారు. ఇప్పుడు ఏ శాస్త్రాలను ఆయన చదవమన్నారు? శాస్త్రాలను చదవమన్నారు, వాటిని శాస్త్రాలను పాటించమన్నారు. ఐఎమ్ ఆస్కింగ్ క్వశ్చన్, ఏ శాస్త్రాలను చదవమన్నారు ఆయన? వేద శాస్త్రాలనా, పురాణ శాస్త్రాలనా, ఆగమ శాస్త్రాలనా, స్మృతి శాస్త్రాలనా, లేక తాను రచించిన శాస్త్రాలనా? అని అంటే తాను రచించిన శాస్త్రాలనే ఆయన చదవమన్నాడు. అంటే మరి తాను రచించిన శాస్త్రాలనే చదువు అన్నాడంటే ఆ చదివే వాళ్ళంతా
శాస్త్రాన్ని గౌరవిస్తున్నారా, శంకరాచార్యని గౌరవిస్తున్నారా? శంకరాచార్య. శంకరాచార్యనే గౌరవిస్తున్నారు. అవును. ఒకప్పుడు నేను కూడా ఉమ్. ఆది శంకరాచార్యులు అంటే నేను శివుణ్ణి ఎట్లా ఆరాధించానో ఆయన్ను కూడా అటువంటి గౌరవ భావంతో ఆయన్ని ఆరాధించాను నేను. ఉమ్. ఇక్కడ ఆది శంకరాచార్యులు చెప్పినటువంటి విషయాలు కానీ రాసినటువంటి గ్రంథాలు కానీ ఒకప్పుడు నేను కూడా సిన్సియర్గా చదివిన వాడిని, ఉమ్. అనుసరించిన వాడిని. బట్ ఆఫ్టర్ సమ్ టైం విషయం సత్యం తెలిసింది, నాకు సత్యం తెలిసింది. మరి తెలిసినప్పుడు ఉన్నది ఉన్నట్లు చెప్పాలి కదా లోకానికి కూడా. అయితే ఇప్పుడు మీరు క్లియర్గా చెప్పండి, ఆయన ఏం చెప్పారు, మీ తర్వాత తెలిసిన జ్ఞానం ఏంటి? ఉపనిషత్తుల్లో ఉన్న జ్ఞానాన్ని ఆది శంకరాచార్యులు చెప్పారు. ఉమ్. ఆయన ఏం కొత్త జ్ఞానం చెప్పలేదమ్మా, ఉహు. ఉన్న అద్వైత జ్ఞానాన్ని ఆయన ప్రచారం చేశాడు. చాలామంది ఏమనుకుంటారంటే ఆది శంకరాచార్యులు అద్వైతాన్ని ప్రతిష్ఠించారు అంటారు. అవును. అది అవివేకుల మాట. ఉమ్. అద్వైతాన్ని ఆయన ప్రచారం చేశాడు. అద్వైతం ఆయన తీసుకొచ్చినది కాదు. కాదు కాదు, శంకరాచార్యుల గురువు ఎవరు? గోవిందపాదులు. ఉమ్. ఆయన గురువు ఎవరు? గౌడపాదులు. వీళ్ళందరూ కూడా అద్వైత జ్ఞానాన్ని అద్భుతంగా ప్రచారం చేసినారు వాళ్ళు. అందుకే గౌడపాద కారికలు అంటారు. ఉమ్. అద్భుతమైన జ్ఞానం ఇస్తాడు. దానికి వాళ్ళకి నమస్కారం చేయాల్సిందే మనం. ఆ జ్ఞానాన్ని వీరు చెప్పారు. కొత్తగా ఆది శంకరాచార్యులు సృష్టించింది ఏం లేదంటారు? ఏం లేదు. కొన్ని ఉపనిషత్తుల్లో ఉన్న యాస్టి శ్లోకాలు ఆయన యొక్క రచనల్లో ఉన్నాయి. నేను ఆశ్చర్యపోయినా, ఉమ్. ఇదేమిటి ఈ ఉపనిషత్తులో ఉంది ఈ శ్లోకం, ఇక్కడికి ఎట్లా వచ్చింది అనుకున్నా నేను. ఉమ్. చూసారా? అంటే కొన్ని శ్లోకాలు కూడా యాస్టిగా నేను చూశాను. ఉహు. మీకు కావాల్సి అవన్నీ ప్రమాణం తర్వాత ఇస్తాను. ఎప్పుడో అన్నీ చదివి పోయిన గ్రంథాలు అవన్నీ కూడా. ఉమ్. అట్లా అన్నమాట. సో మీరు అంత పీక్గా శివుడితో సమానంగా కొలుచుకున్న ఆది శంకరాచార్యుల్ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? ఒక సిద్ధ మహాగురువు ఏమి చెబుతాడో అది లోకానికి శిరోధార్యం. అవును. అందువల్ల చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఉమ్. ఆయన ఏం చేశారు? శూద్రులు వేదం చదవరాదు అన్నాడు, స్త్రీలు వేదం చదవరాదు అన్నారు. ఎంత ఘోరాతి ఘోరమైన విషయం అంటే స్టిల్ ఇప్పటికి కూడా చాలామంది వేద పండితుల ఇళ్లల్లో తమ భార్యల్ని మంత్రాలు విననివ్వరు. విననివ్వరు. వాళ్ళు. ఎందుకు తెలుసునా? వినని కూడా వినొద్దు భార్యలు. వినొద్దు. ఎందుకంటే మన భక్తుల్లోనే ఒక భక్తురాలు ఉండేది. ఉమ్. ఆ అమ్మాయి భర్త వేద పండితుడు ఉహు. కాకినాడలో. ఉహు. ఆయన కృష్ణయజుర్వేద పండితుడు. ఆయన అచ్చా. నాకు ఆ అమ్మాయి చెప్పేది, స్వామి వారు మంత్రాలు చదువుతుంటే నేను వస్తే మంత్రాలు ఆపేసేవాడు. వేదం చెప్పలేదు కదా. శూద్రులు వేదం చదవరాదు. ఎవడయ్యా శూద్రుడు? జందం వేసుకుంటే వాడు బ్రాహ్మణుడు అయిపోతాడా? పిల్లగ పెట్టుకుంటే బ్రాహ్మణుడు అయిపోతాడా? కాదు కదా. పరమాత్మను దర్శించాలి, వాడే బ్రాహ్మణుడు. వాడే బ్రాహ్మణుడు. ఉమ్. బ్రహ్మన్ అంటారు. అసలు ఈ బ్రహ్మం ఎందుకు వచ్చింది అంటే ఎవడైతే దేవుని చూశాడో, దేవునికి తపస్సు చేస్తున్నాడో హే బ్రహ్మన్ అనేవాళ్ళు. ఉహు. ఎవడైతే చంపుతూ ఉంటాడో ఏ రాక్షసన్ అని అంటారు. ఒరే రాక్షసుడా అంటాం కదా మనం. అవును. అట్లా బ్రాహ్మణ అనే పదం చాలా పవిత్రమైన పదం. అది అది ఏ పవిత్రమైన కులానికో, పదం. అది మతానికో సంబంధించి. ఆ పదము కులానికి సంబంధించింది కాదు, ఉమ్. వర్ణానికి సంబంధించింది, దైవత్వానికి సంబంధించింది, సంస్కారానికి సంబంధించింది, జ్ఞానానికి సంబంధించింది. దాన్ని వదిలేసి లేనిపోని అహంకారాలు పెడితే ఎలాగా? నేను డిఫర్ అయింది ఆది శంకరాచార్యుల విషయంలో అక్కడే. ఉమ్. ఎప్పుడైతే స్త్రీలు చదవరాదు అన్నప్పుడు, ఇప్పుడు నాకు 2 కూతుర్లు ఉన్నారు, భవానీ శివాని. ఉమ్. అంటే వాళ్ళు పోగొట్టుకున్నట్లే కదా వేదం. అవును. ఇప్పుడు మా అమ్మాయి చతుర్వేదాలలో మీకు ఇష్టం ఇచ్చిన మంత్రం చెప్పమంటే చెప్తుంది. అవునా? చతుర్వేద పండితులు కూడా చెప్పలేరు అట్లా. ఇప్పుడు కంఠస్థం చేసి అభ్యాసం చేసి చెప్పిందే 120 సార్లు ప్రాక్టీస్ చేసి చెప్పడం కాదు గ్రేట్నెస్. ఒక మంత్రం చూసి స్పాట్లో చెప్పాలి. అవును. అట్లా వాళ్ళిద్దరు చెప్తారమ్మా. ఆ ఫ్రీడమ్ మీరు ఇచ్చారు. ఫ్రీడమ్ నేను ఇవ్వలేదు, వేదమే ఇచ్చింది. ఎందుకంటే వేదములోన అపాల అత్రి మహర్షి కూతురు, ఆహా.
గొప్ప గొప్ప ఋషికలు ఉన్నారు. అవును. అరే వాళ్ళ ఋషికల మంత్రాలు మీరు చదువుకుంటూ మీరు స్త్రీలను అవమానపరుస్తారా, అగౌరవపరుస్తారా, దూరం పెడతారా, వేద జ్ఞానాన్ని వాళ్ళకి అంటకుండా చేస్తారా? తప్పు కదా అది. ఎగ్జాక్ట్లీ. అయితే ఎందుకు అలా స్త్రీలకు వేదాన్ని అందనీయకుండా చేశారనుకుంటున్నారు మీరు? కారణం ఏమై ఉంటుంది? ఇప్పుడు చూడమ్మా, పుర్రెకో బుద్ధి అన్నట్లు పుర్రెకో బుద్ధి. మనకి ఇష్టం వచ్చినట్లు మనము ఆదేశాలు చేయరాదు. శాస్త్రం చెప్పిన మాటలు, పెద్దలు చెప్పిన మాటలు మీరు చెప్పండి, తప్పులేదు. వివేకానంద స్వామి అంటే ఎవరు? అవతార పురుషుడు, అందులో డౌటే లేదు కదా. అవును. రామకృష్ణ పరమహంస వారి ప్రియ శిష్యుడైన ఆయన కూడా ఆత్మ సాక్షాత్కారం పొందాడు. ఇష్టపడి తన ప్రాణాన్ని త్యజించాడు. ఆయనకైనా చావలే. పరమహంస పిలిచాడు, రే ఇంకొచ్చేరా అన్నాడు. ఓకే గురుదేవా అన్నాడు. మనం షర్టు తీసేసి ఎట్లా అవతల పాడేసి మనం వెళ్ళిపోతామో ఆయన కూడా అంతే, ప్రాణం విడిచిపెట్టేశాడు. ఇటువంటి వివేకానంద స్వామి ఆది శంకరాచార్యుల గురించి ఏమన్నాడమ్మా? మెచ్చుకున్నాడా? ఆయన కులచాదస్తుడు అన్నాడు. ఇవన్నీ ప్రామాణికమైన మాటలు ఉన్నాయి. మీకు వివేకానంద స్వామి లైఫ్ హిస్టరీ చదివితే ఆయన కులచాదస్తుడు, అంతటి కులపిచ్చి వాళ్ళని నేను చూడలేదన్నాడు అతను. ఎంత గొప్ప మాట చూడండి. ఆది శంకరాచార్యులు కులపిచ్చివారని చెప్పారు. అవును, ఖచ్చితంగా. ఎంతోమంది జైనులు, బౌద్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారు, చనిపోయినారు. ఎంతోమంది ఊచకోతకు గురి చేయబడ్డారు. ఈయన వెళ్ళి వాదన చేయడము, తనకు తెలుసు సంస్కృత జ్ఞానం, వాళ్ళని ఓడించడము. చూశారా? ఓడిన వాళ్ళు మరి ఊరుకుంటారమ్మా? వాళ్ళు పాపం ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవన్నీ ప్రస్తావించాడు వివేకానంద స్వామి. అసలు చాలా దారుణం అనిపిస్తుంది. సో గురువు గారు, చాలామంది ఇప్పుడు రకరకాల గురువులే కాకుండా హిందువులు అనుకునే చాలామంది కొన్ని ఏంటి అసలు అన్ని సందేహాలే ఇప్పుడు అందరికీ. అయితే ఇప్పుడు నిలువు బొట్టు ఎందుకు పెడతారు, అడ్డబొట్టు ఎందుకు పెడతారు, అసలు వాటి వెనకాల ఆంతర్యం ఏమిటి? త్రిపుండ్రధారణ అనేది ఉపనిషత్తుల్లో ఉందమ్మా. మీరు వాస్తవంగా శ్రీకృష్ణుని తీసుకుంటే శ్రీకృష్ణుడు నామాలు ఇట్లా పెట్టలే. శ్రీకృష్ణుడు కూడా నామాలు ఇలాగే పెట్టాడు. అవునా? మాకు ఏ పిక్చర్ లోనూ కనిపించదు. మీకు ఏం కనపడదు, ఎందుకంటే మారిపోయినాయి అన్నీ మారిపోయినాయమ్మా. మీకు అర్థమైందే? ఒకనాడు కరెంట్ ఉందా? ఇప్పుడు కరెంట్ ఉంది కదా. చాలా మహిమ అది. అంటే మార్కెట్లోకి ఒరిజినల్ ప్రోడక్ట్ వస్తుంది, దానికి డూప్లికేట్ కూడా తయారవుతుంది. అవునా? అవును. అది గురువుల విషయం కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, ప్రోడక్ట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాస్తవంగా దీన్ని త్రిపుండ్రధారణ అని మన శాస్త్రాలు చెప్పడం జరిగింది. భస్మ జాబాలో ఉపనిషత్తు, ఒక ఉపనిషత్తే ఉంది. అసలు నువ్వు భస్మం ఎట్లా పెట్టుకోవాలా, ఎట్లా తయారు చేసుకోవాలా అని ఒక ఉపనిషత్తే ఉంది. ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని త్రిపుండ్రధారణ అని అంటారు. అంటే భస్మాన్ని ధరించడం. ఓకే. ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారో నిలువునామాలు, ఇవి మధ్యలో వచ్చినాయి. ఈ వైష్ణవ సాంప్రదాయ పరులు వాళ్ళు శైవులు ఏం చేస్తే దానికి ఆపోజిట్. అంటే ఎందుకు ఆ వైరం వచ్చిందంటారు? అసలు శైవులకు వైష్ణవులకు ఉన్న తగాదా ఏమిటి? శివుడు విష్ణువు ఒకరినొకరు భక్తి భావంతో కొలుచుకొని, అంత తారక మంత్రం శివుడు ఎప్పుడు జపిస్తూ ఉంటాడు, ఆ పంచాక్షరి మంత్రాన్ని విష్ణువు జపిస్తూ ఉంటారు. వాళ్ళంతా సన్నిహితంగా ఉన్నప్పుడు ఇక్కడ భక్తులకి ఏంటి ప్రాబ్లం? ఇవన్నీ కూడా కాలగతిలో కొంతమంది మనుషుల వలన ఏర్పడినటువంటివి. ఉన్నది అద్వైతమే, సత్యం. మన ఋషులు మునులు చెప్పిందంతా అద్వైతమే. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? విశిష్టాద్వైతము అన్నాడు ఆయన. అంటే జీవుడు వేరు, దేవుడు వేరు అని మధ్వాచార్యులు చెప్తే ఈయనేమన్నారు? జీవుడు ఆ పరమాత్మ యొక్క అంశ అన్నాడు. అది కరెక్ట్ కాదు. అది అంశ ఎట్లా అవుతుంది? అసలు జీవుడే దేవుడు. ఇదే శంకరాచార్యులు చెప్పింది. జీవుడే దేవుడు. నేను ఎందుకు అట్రాక్ట్ అయ్యాను, ఎందుకు అప్రిషియేట్ చేశాను, ఎందుకు ఆయన గ్రంథాలు చదివాను అంటే
అది సత్యమని నాకు అనుభూతిలో తెలిసింది కాబట్టి ఇవన్నీ మధ్యలో వచ్చినవమ్మా జస్ట్ 1500 ఇయర్స్ 2000 ఇయర్స్ అంతే. దాని ముందు ఇవన్నీ లేవు మీకు. సో అంటే చాలా మంది ఒక డౌట్ కూడా ఉంటుంది గురుగారు, వైష్ణవులు కొంచెం సిరి సంపదలు బాగా ఉంటాయి, శివుణ్ణి నమ్ముకున్న వారికి చాలా కష్టాలు ఉంటాయి, చాలా ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది ఆయన శివుణ్ణి పొందాలని అంటే అని చెప్పి కూడా చాలా మంది అంటారు. అది నిజం అంటారా? అది నిజమో కాదు, నేనే సాక్ష్యం. నేను పుట్టుకతో కోటీశ్వరుని కాదు, నేను కూడా పేదవాడిని. పేదవాడిని అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి అనుకోండి. మరి ఈరోజు నేను కోటీశ్వరుని అయినాను కదా, మరి నేను ఎవరిని పట్టుకున్నాను? శివుని పట్టుకున్నాను. మీకు సకల దేవతలు సహకరిస్తున్నారు అనుకోండి. సకల దేవతలు సహకరించినా శివుడు ఆట ఆడిస్తాడు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అంతే కదమ్మా, బాగా చెప్పావు. అయితే మీరు మాట్లాడేటప్పుడు మీరు కొంతమందికి అంటే ప్రవచనాలు చెప్పేటప్పుడు కూడా కొన్ని మంత్రాల ద్వారా వారికి ఒక సమస్యని దూరం చేసేస్తుంటారు. అవును, చాలా పవర్ఫుల్ అని మేము కూడా విన్నాం. శాస్త్రాలు కూడా అవే చెప్తాయి. ప్రతి ఒక్క మంత్రంలో ప్రతి ఒక్క బీజాక్షరం వెనక ఎంతో మహత్యం ఉంటుంది. సో అసలు ఈ మంత్ర సిద్ధి కలగాలంటే ఏం చేయాలి? అంటే అందరూ ఇప్పుడు నాకు వచ్చు మంత్రాలు, నేను గాయత్రి మంత్రం చదివితే అంత ఫలించకపోవచ్చు, కానీ మీరు చదివితే అది డిఫరెంట్గా ఫలితాన్ని ఇస్తుంది. సో ఎందుకు ఆ మంత్ర సిద్ధి కలగాలంటే ఏం చేయాలి? అసలు మంత్ర సిద్ధి అంటే ఏంటి? మనము పాలు పొయ్యి మీద పెడతాం, ఒకనొక టైంలో పొంగుతాయి కదా. ఎందుకు పొంగుతున్నాయి అవి? డ్యూ టు ద టెంపరేచర్. అదేవిధంగా మనం ఒక మంత్రం చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ ఉన్నారు. అది గనక మీరు చాలా సాధన బాగా చేశారనుకోండి, ఏమవుతుందంటే అది సహజ సాధన అయిపోతుంది. సహజ సాధన అయిపోతుంది అంటే నీ ప్రయత్నం లేకుండానే మంత్రం నీకు వినపడుతుంది. కొంతమంది ఏమంటారంటే బాత్రూమ్ అయినప్పుడు మంత్రం చేయకూడదు అంటుంటారు. అరే నువ్వు దాన్ని ఆపేది ఎట్లా? ఆ మంత్రాన్ని ఆపేది ఎవరు? అది మంత్రసిద్ధి అంటే. నేను స్నానం చేస్తున్నా ఓం నమ శివాయ అని వినపడుతుంటుంది. నేను పాస్కి వెళ్ళినా వినపడుతూ ఉంటుంది. అరే నేను ఇట్లా చేస్తున్నానే, మంత్రం జపించకూడదే అనడానికి వీలు లేదు. తినేటప్పుడు జపించొద్దు, రకరకాలు ఇంకా సంబంధం లేదు. నువ్వు ఏమి చేస్తున్నా దాని పని అది చేస్తుంటుంది. ఇప్పుడు గుండె కొట్టుకుంటుంది కదా, ఇప్పుడు నేను పప్పు అన్నం తింటున్నాను కాబట్టి గుండె కొంచెం నెమ్మది కొట్టుకోవాలి అంటే నువ్వు బిర్యానీ తింటావా పప్పు అన్నం తింటావా, నాకెందుకు రాబడవా, నా పని నాది అని గుండె కొట్టుకుంటా ఉంటుంది. అది అలా మంత్రం ఎప్పుడు మనకి వినిపిస్తూ ఉంటే అది మంత్రసిద్ధి కలిగి. మంత్రం పట్టుకోవాలమ్మా, ఒక్క మంత్రం పట్టుకోవాలి, బాగా మదించాలి. ఇంకా అప్పుడు ఏమవుతుందంటే అది స్పార్క్ వస్తుంది. స్పార్క్ వచ్చింది అనుకో, ఇంకా నువ్వు ఏం చేయ. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా మంత్రం వింటుంటా. నేను అందుకే లెక్చర్ జాబ్ మానేశాను. అసలు పాఠం చెప్తూ నాకు అప్పుడే కొత్తగా పెళ్ళి అయింది. మార్చిలో పెళ్ళి అయింది. వెళ్ళి పాఠం చెప్తున్నా. మామూలుగా నేను మ్యాథమెటిక్స్ కదా, ద సర్కిల్ ఈజ్ పాసింగ్ త్రూ 2.4 6.5 దెన్ అని అంటే మర్చిపోయేవాడిని. ఎందుకు అని అంటే నేను ద సర్కిల్ ఈజ్ పాసింగ్ 2.4 అనగానే ఓం నమ శివాయ మంత్రం వినపడేది. ఇప్పుడు ఈ పిల్లలు అనుకునే వాళ్ళు ఈ స్వామికి లెక్కలు సరిగ్గా రానుకున్నారా, ఈయనేమో లెక్కల మాస్టర్ అనుకున్నారు. ఒకనొక టైంలో నేను అసలు అనేబుల్ టు టీచ్, ఇంకా చాక్పీస్ కింద పడిపోయింది. నేను ఇంకా ఆ రోజే చెప్పాను, నేను ఇంకా చెప్పలేను అని చెప్పాను. ఎందుకంటే నేను మీతో మాట్లాడుతుంటే మధ్యలో ఓం నమః శివాయ వస్తుంటే నీకు ఏం గురుగారు మీరు ఏం చెప్తున్నారు నేనేమో అడిగాను. అసలు ప్రశ్న నేను మర్చిపోయాను మీరు అంటారు. అవును కదా, అవును, ఒక్కోసారి అలానే అవుతుంది మనకి. మీతో మాట్లాడేటప్పుడు నిజంగానే అవుతుంది కదా. అవును. మంత్రం అంటే ఇప్పుడు చాలా రకాల సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాయత్రి మంత్రమే తీసుకోండి. గాయత్రి మంత్రాన్ని చదవడం వల్ల ఏం ఫలితం దక్కుతుంది? గాయత్రి మంత్రం చాలా మంది చెప్తుంటారు, భోజనం చేసేటప్పుడు గాయత్రి మంత్రం చదువుకొని భోజించాలి అని చెప్పి. సో ఈ గాయత్రి మంత్రం శక్తి ఏంటి?
ఆ మంత్రంలోనే ఉంది కదా, ధియో యో న ప్రచోదయాత్, ధియో యోనః ప్రచోదయాత్. ప్రచోదయాత్ అంటే ప్రకాశింపజేయము. ఏం ప్రకాశింపజేయడం? ధియో యోన అంటే మా యొక్క బుద్ధిని ప్రకాశింపజేయము. ఎంతసేపు నా బుద్ధి డబ్బులు సంపాదిద్దునా, ఇల్లు కట్టుకుందునా, అక్కడ పోదునా, ఎంజాయ్ చేద్దునా అని బుద్ధి ఆలోచిస్తుంది. ఇప్పుడు ఈ బుద్ధి ఏం చేస్తుందంటే, ఇవన్నీ పోయేటివేరా, క్షణికం ఈ జీవితం, కలవంటిదిరా ఈ జీవితం అని వాడు జ్ఞానం చేసి కూర్చుంటాడు. ఇదే ప్రచోదయాతండి. అంటే నీ బుద్ధిని పరిశుద్ధం చేస్తుంది గాయత్రి మంత్రం. అలాగే సహస్రనామాలు కూడా వింటుంటాం. చాలా రకాల సహస్రనామాలు ఉంటాయి. ప్రతి దేవతకు కూడా 1008 పేర్లు పెట్టేసుకొని చదువుతూ రోజు జపిస్తూ ఉండాలంటారు. అలా మీరు శివభక్తులు కాబట్టి శివ సహస్రనామాలు చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? రోజు చేస్తే మంచిదా, ఎప్పుడెప్పుడు చేయాలి? శివ సహస్రనామాలను మీరు ఎప్పుడైతే చేస్తూ ఉంటారో ఆ శివుని యొక్క లక్షణాలు మీకు వస్తాయి. స్థిరః స్థానుః అన్నాం అనుకోండి, ఫస్ట్ నామం అది. స్థిరః అంటే స్థిరంగా ఉంచుకోవడం, స్థిరంగా ఉండడం. అప్పుడు వాడేమనుకుంటాడు, నీ చాలా చంచలంగా ఉన్నానే అని వాడు తన మనసుని స్థిరం చేస్తాడు. చూసారా ఎంత గొప్ప రిజల్ట్ మీకు అది. సో ఊరికే మనం అది స్మరిస్తూ ఉంటే దాంట్లో అర్థం తెలుసుకొని చదవాలంట. అది నార్మల్గా చదివేయడం, ఏదో బుక్ పట్టుకొని చదవడం కాదు. ప్రతి ఒక్క ఒక వాక్యానికి, నామానికి కూడా జ్ఞానం తెలుసుకోవాలి, జపం చేస్తూ ఉండాలి. అట్లా అన్నమాట. అలా శివ సహస్ర నామాలతో ఇక్కడ 1008 శివలింగాలు ఉన్నాయి కదా రమణేశ్వరంలో. సో ప్రతి ఒక్క ఆ శివలింగానికి కూడా నిత్యం పూజలు జరుగుతుంటాయి, అభిషేకాలు ప్రతిరోజు కూడా. ఉదయం జరగకపోతే సాయంత్రం, ఈ ఏదో మొత్తానికి 24 గంటల్లో స్వామికి అభిషేకం జరగాలి. ప్రతి శివలింగానికి జరుగుతుంది. కానీ అసలు గ్రేట్ అండి. రమణేశ్వరంలోకి రాగానే చుట్టూ శివలింగాలే, ఎక్కడ చూసినా శివనామ స్మరణే వినిపిస్తుంటుంది, కనిపిస్తూ ఉంటుంది. ఒక అత్యద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రం రమణేశ్వర ఆలయం అయితే నిజంగా ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిన ఒక అద్భుతమైన కేంద్రం ఇది. సో ఖచ్చితంగా ఈ ఆలయాన్ని వాళ్ళు విజిట్ చేస్తాము, మా ప్రేక్షకులు మొత్తం చూడలేదు. అయితే గురుగారు, మీరు సాయిబాబాకి కూడా భక్తులు, సాయిబాబా మీకు రోజు మీరు మాట్లాడుకుంటూ ఉంటారు. సో అంత పరమ భక్తులు, అంత సన్నిహితంగా సాయిబాబాతో రోజు నిత్యం మెలిగే మీరు సాయిబాబా జననం పైన జరిగే కొన్ని విభేదాలను ఏం చెప్తారు వాటికి? అంటే సాయిబాబా అసలు ఎక్కడ పుట్టారు? ఆయన ఏమో ముస్లిం మతంలో పుట్టారని చాలా మంది అంటుంటారు. ఆయన ఫకీరు మాత్రమే, ఆయన హైందవత్వానికి అసలు పనికిరారు ఆ స్వామి, ఆ గురువు. సో ఎలా మీరు హిందువులందరూ కూడా అలా కొలుస్తారు, ఆ పూజా విధానాలు ఎందుకు చేస్తారు అని చెప్పి కూడా చాలా మంది అడుగుతుంటారు. దానికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు సాయిబాబా అంటే మా సర్వమతాల సమన్వయ మహాగురువు. ఆయన ఏమన్నాడు, మీరు భగవంతుణ్ణి అల్లాని పిలిచినా, శివాని పిలిచినా ఒకటే దేవుడు అన్నాడు. వేదం చెప్పేది ఏమిటి? అదే కదా. వేదం చెప్పేది అదే కదా. ఇప్పుడు వేదమాత అనేక పేర్లు పెట్టింది. చంద్ర, సూర్య, ఆదిత్య, అగ్ని, సోమ. మరి ఇన్ని పేర్లు వేదమాత పెట్టింది కదా. కాబట్టి ముస్లిమ్స్ అల్లా అన్నారు. ఎవరి అల్లా? శివుడే అల్లా. యేసుప్రభు పరలోకపు తండ్రి అంటాడు. ఎవరి పరలోకపు తండ్రి? శివుడే. అంటే హిందువులేమో శివుడు అనేసి అనుకుంటారు, లేదా ఈశ్వరుడు, ఎవరికి నచ్చిన దేవుడు ఆయనే అని భావించడమే తప్ప నిజంగా ఉన్న దేవుడు ఎవరు అనేది కొంతమందికి ఇప్పుడు ఈ జనరేషన్ లో చాలా మందికి అర్థం కావట్లేదు. అమ్మా, ఎవరైతే సర్వహృదయాలలో ప్రకాశిస్తున్నారో ఆయనకు అసలు పేరే లేదు. అందుకే పేరు లేదు కాబట్టి ఆయన ఏమన్నారు? శివ అన్నారు. అంటే శివ అంటే ఏంటంటే శుభంకరుడా, కళ్యాణకారకుడా, ఆనందకారకుడా, జ్ఞానకారకుడా, మోక్షకారకుడా శివ అని అన్నారు. రకరకాల మతాలు రకరకాల పేర్లు పెట్టినారు. ఇప్పుడు నేను సంస్కృతం నేర్చుకున్నాను,
నాకు జలము కావాలి అని నేను అంటాను. జలం అంటే ఏంది? నీరు. నీళ్ళు, అదే ఇంగ్లీష్ మీడియం వాడు ఏమంటాడు? వాటర్. ఐ వాంట్ వాటర్ అంటాడు. అంటే నువ్వు వాటర్ తాగవా? నేను జలము మాత్రమే తాగేదను, వాటర్ త్రాగను అంటావా? ఒరే చేదస్తుడా, వాటర్ అన్నది, జలం అన్నది. హిందీలో పానీ అంటారు. ఉం? ఇప్పుడు హిందీ అమ్మాయికి జలము తెమ్ము అని అన్నాడు అనుకోండి, జలమా క్యా బోల్తా హే అంటారు. అదే అమ్మా పానీ లావమ్మా అన్నాం అనుకో, లకాతే అని వెళ్ళిపోతుంది. చూసారా? అరే పానీ అన్నా నీళ్ళే, వాటర్ అన్నా నీళ్ళే, జలం అన్నా నీళ్ళే. నువ్వు అసలు విషయాన్ని మర్చిపోయి వాటరు జలము మాత్రమే త్రాగవలెను, సేవించవలెను, పాని సేవించకూడదు, వాటర్ సేవించకూడదు అంటే వాళ్ళని ఏమంటారమ్మా? చాదస్తులు అంటారు. వీళ్ళందరూ చాదస్తులే. నేను చెప్తున్నా కదా మీకు. ఎవరెవరైతే బాబాను ఈరోజు విమర్శలు చేస్తున్నారో అదంతా చాదస్త గుంపది. విగ్రహారాధన పైన కూడా చాలా రకాల ఆరోపణలు, విభేదాలు కనిపిస్తుంటాయి. అంటే కొంతమంది విగ్రహారాధన అసలు చెయ్యకూడదు అంటారు. ఇప్పుడు క్రైస్తవులు తీసుకుంటే అసలు విగ్రహారాధనకు పూర్తిగా వ్యతిరేకం వాళ్ళు, ముస్లింలైనా అంతే. కానీ హిందువులు మాత్రం విగ్రహారాధన చెయ్యాలి, విగ్రహాల్లో దేవుడు కొలువుదీరి ఉంటాడు, శక్తిపాతం అందులో జరుగుతుంది అని చెప్పి నమ్ముతారు. సో మీరు దేన్ని సమర్థిస్తారు? ఇప్పుడు భగవంతుడు అనేవాడు నిరాకారుడు. ఆ నిరాకారుణ్ణి నువ్వు ఎట్లా చూస్తావు? ఎట్లా ఆరాధిస్తావు? ఏమని చెప్తావు? ఇప్పుడు రాముడు ఉన్నాడు. రాముడు పాపం అరణ్యాలకు వెళ్ళాడు. రామా నీవు అరణ్యానికి వెళ్ళితివి అని బాధపడతాడు కదా. ఇట్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. అదే శివుడు ఉన్నాడు అనుకో, వాడు ఏం మాట్లాడలేడు వాడు. ఎందుకంటే ఆయన నిరాకారుడు, నిర్వికారుడు, నిరంజనుడు. ఏం పాడతాడమ్మా వాడు? వాడు ఏం పాడతాడు చెప్పండి? శ్రీకృష్ణుడు ఉన్నాడు అనుకోండి, ఎంత చక్కగా పాడవచ్చు మనం. అందువలన ఏంటంటే నిరాకార పరమాత్మను సాకారంగా నువ్వు ఆరాధించినప్పుడే నువ్వు ఆయన పట్టుకోగలుగుతావు. సో ఇప్పుడు చాలా మంది మరి నిరాకారులని అంటే అసలు విగ్రహారాధన చెయ్యొద్దు అనేసి అనే వాళ్ళకి ఏం చెప్తారు? విగ్రహారాధన చెయ్యొద్దు అని చెబుతున్నారు అంటే అది వాళ్ళ పైత్యం, వాళ్ళ అజ్ఞాన దృక్పథం. అది నీ సంగతి నువ్వు చూసుకో బాబు, నువ్వు ఎందుకు చెప్తున్నావు? అంతే కదా. నీకు పప్పన్నం ఇష్టం, పప్పన్నం తిను. ఎవడో ఏదో తింటాడు, నీకెందుకు సంబంధం? ఇప్పుడు విగ్రహారాధన అనే విషయంలో కూడా సాయిబాబా యొక్క ఆంతర్యం ఏమిటిదమ్మా? పెద్ద పీట వేసాడు బాబా. బాబా ఎవరైనా వచ్చి బాబా మేరా గరుకు ఆవు బాబా అని అన్నప్పుడు బాబా ఏమనేవాడమ్మా? ఒక చిన్న విగ్రహం తీసుకొని కేశవరావు ప్రధాన్ అన్న భక్తుడికి ఆ విగ్రహం ఇచ్చి, అరే ఏ మూర్తికో లేకో జావరే, आपका घर में प्रतिष्ठा करो, స్థాపన కరో, హమ్ రహతా అన్నాడు. అతను తీసుకొని వెళ్ళి విగ్రహం పెట్టుకున్నాడు. కొన్నాళ్ళకు ఒక ప్రశ్న అడిగాడు, నువ్వు విగ్రహం తీసుకెళ్దామన్నావు, ఉంటానన్నావు, నాకేం సాక్ష్యం లేదే అన్నాడు. సాక్ష్యం ఇచ్చాడు బాబా. అతను ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. చూస్తేవమ్మా, అంటే విగ్రహారాధన అనేది చాలా సులభమైన మార్గం పరమాత్మను పట్టుకోవడానికి. విగ్రహం లేకపోతే నిగ్రహం ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఒకడు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు, వెళ్ళరా బాబు, వెళ్ళి నమశివాయ మంత్రం చేసుకోపో అంటే చేయలేడు వాడు. ఎందుకంటే అది మనసు కర్మ. అది నువ్వు వెళ్ళి ఒక 4 చెంబులు నీళ్ళు పోయినాయనా శివునికి అన్నారనుకోండి, ఆడు వెళ్ళి నీళ్ళు పోస్తాడు. చూసారా? నిగ్రహం. విగ్రహం వచ్చింది, నిగ్రహం వచ్చింది. చాలా చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్పారు. క్రైస్తవులే కాకుండా ముస్లింలు కూడా విగ్రహారాధనకి వ్యతిరేకమే. కానీ ముస్లింలైనా క్రైస్తవులైనా వారి వారి పుణ్యక్షేత్రాలకి వెళ్తూనే ఉంటారు. ఇప్పుడు ముస్లింలు చూసుకుంటే మక్కా వాళ్ళకి చాలా పుణ్యస్థానం అని భావిస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా ప్రతి ఒక్కరు మక్కాకి వెళ్ళాలి, హజ్కి వెళ్ళాలి అని, హజ్ యాత్ర చెయ్యాలి అని చెప్పి భావించడం జరుగుతుంది. సో మరి అది విగ్రహారాధన కాదంటారా? అది కూడా ఒక రకమైన విగ్రహారాధనే. ఇప్పుడు మీరు చరిత్రను పరిశీలిస్తే
శివలింగ ఆరాధన ఎంత సనాతనము పురాతనం అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏదైతే మక్కా అంటున్నారో అది మన పురాణాల్లో ఉంది ఆ పేరు. దాన్ని మక్కేశ్వరం అని అంటారు. మక్కేశ్వరము బ్రహ్మాండ పురాణంలోనూ ఇంకొన్ని పురాణాల్లో కూడా ఉంది. ఆ మక్కేశ్వరం కాస్త మక్కగా మారిపోయింది. అన్ని కట్టింగ్లే కదా కలియుగం అంటే. మరి ఆనాడు మక్కేశ్వరంలో ఉన్నది ఏమిటిది? శివలింగమే. మీరు అద్భుతమైన సన్నివేశం ఏంటంటే, ముహమ్మద్ ప్రవక్త యుద్ధం చేసి జయాన్ని పొంది మక్కాను స్వాధీనం చేసుకుంటాడు. చేసుకొని ఆ మక్కాలో ఉన్నటువంటి అన్ని విగ్రహాలను ఆయన బయట పడేస్తాడు. అంటే వాళ్ళు రకరకాల విగ్రహాలు పెట్టుకుంటారు. అవన్నిటిని ఆయన తొలగించి వేస్తాడు. ఫైనల్గా ఒక శివలింగం దగ్గరికి వెళ్ళి అది కూడా ఎత్తి బయట పారేయాలని ప్రయత్నం చేస్తారు. అప్పుడు ముహమ్మద్ ప్రవక్త రే నైకర్నా అంటాడు. చూసారా, నైకర్నా అంటాడు. వీళ్ళంతా అంటారు క్యా ఏ పత్తరహైనా అంటారు. చూసారా, అప్పుడు ముహమ్మద్ ప్రవక్త అంటాడు అబ్రహాం స్పర్శ ఆ యొక్క విగ్రహానికి ఉంది, అబ్రహాం ఆరాధించాడు అంటాడు. కాబట్టి విగ్రహారాధన అనేది భారతీయ సంస్కృతిలోనే కాదు, సర్వ మతాలలోనూ కూడా ఉంది. అందుకని ఇప్పుడు మీరు మక్కకి వెళ్ళండి, మీకు ఏ విగ్రహం కనపడదు. ముహమ్మద్ ప్రవక్త ఆనాడు ఆదేశించాడు కాబట్టి ఇప్పటికీ మీకు ఆ దర్శనం అవుతుంది అక్కడ. కానీ వాళ్ళు ఒప్పుకోరు. చాలామంది వాళ్ళ సాంప్రదాయవాదులు అది శివలింగం కాదు, వాళ్ళకి ఏం తెలియదు అంటారు. కానీ అది శివలింగమే. అంటే ఆ మక్కాలో ఆ బ్లాక్ వాల్స్ మధ్యలో ఒక విగ్రహం అంటే శివలింగ ఆకారంలో ఉంటుంది. అబ్రహాం మహానీయుడు దాన్ని ఆరాధించాడు. సో ఖచ్చితంగా విగ్రహ ఆరాధన తెలియకుండా చేస్తున్నారు కానీ వ్యతిరేకిస్తున్నారు. ఖురాన్లో లేదు అని అంటారు విగ్రహారాధన అసలు. ఇప్పుడు అమ్మా అసలు నిజం చెప్పాలంటే వేదంలో కూడా లేదు. నిజం చెప్పాలంటే సత్యం చెప్పాలి అంటే వేదములో కూడా విగ్రహారాధన లేదు, ఇస్లాంలో కూడా లేదు. మరి వేదములో లేనంత మాత్రాన మనం విగ్రహారాధన చేయకుండా ఉంటామా? మరి ఆ మాటకు వస్తే అసలుగా భారతీయ సంస్కృతిలో ఆలయ వ్యవస్థ అన్నది పెద్ద వ్యవస్థ. అది ఈనాడు ఎంతోమంది రాజులు వచ్చారు పోయారు. తిరుపతి అట్లా నిలిచిపోయింది కదా, శ్రీకాళహస్తి నిలిచిపోయింది కదా, తిరువణ్ణామలై నిలిచిపోయింది కదా. ఎందుకు? ఆలయ వ్యవస్థ అది. రాజులు వచ్చారు పోయారు, కనుమరుగైపోయినారు. ఆలయ వ్యవస్థ కనుమరుగు కాలేదే. ఈ రోజుకి ఇంకా హైందవ సంస్కృతి భారతీయ సంస్కృతి నిలబడిందంటే కారణం విగ్రహారాధనతో కూడినటువంటి ఆలయ వ్యవస్థ. ప్రతి మతంలో ఇది ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు క్రిస్టియన్స్ చేసేది ఏంటమ్మా, వాళ్ళు మెడలో సిలువ వేసుకుంటారు. ఎందుకయ్యా సిలువ వేసుకున్నావు? నేను బంగారు దండ వేసుకున్నా, ఈ దేవునికి సంబంధం లేదేది. కానీ నువ్వు వేసుకున్న దేవునితో సంబంధం ఉంది. నువ్వు సిలువ ఎందుకు వేసుకున్నావు? సిలువ కూడా విగ్రహమే. అరే నువ్వు గుండె మీద విగ్రహం పెట్టుకొని విగ్రహారాధన చేయరాదు నాయనా అంటే ఎట్లా? ఇవన్నీ చాదస్తాలమ్మా, చాదస్తాలు ఇవన్నీ. క్రిస్టియన్స్ చర్చిలకు ఎందుకు పోతున్నారు, ముస్లిమ్స్ మసీదులకు ఎందుకు పోతున్నారు? వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళు చేసుకోవచ్చు కదా ప్రార్థన. అది ప్రార్థన మందిరం, ఆలయం. మనము ఆలయం అంటాం, వాళ్ళు మందిరం అంటారు. ఏదంటే ఏముంది? అయితే మీరు ఆలయాలు ఈ విగ్రహారాధన వ్యతిరేకించే వాళ్ళు కొందరైతే, కొంతమంది అయితే హిందువుల్లో కూడా ఉన్నారు నాస్తికులు కంప్లీట్గా అసలు దేవుడే లేడు అని అంటారు. అసలు దేవుడే లేడు, సైన్సే గొప్పది, దేవుడు ఎక్కడవాడు, అసలు ఇదంతా ప్రపంచం అంతా నడిచేది సైన్స్ పైన ఆధారపడి, అసలు దేవుడు అనేవాడు లేడు అని అంటారు. మీరేం చెప్తారు? మన ఋషులు మునులు యోగులు పక్కన పెట్టండి. ఐన్స్టీన్ ఏమన్నాడు? ఐన్స్టీన్ ఏం చెప్పాడు? ఈజ్ ఈక్వల్ టు MC²
ఆయన సూత్రం చెప్పాడు కదా, ఉమ్, మీకు ఇంకా తెలుసో లేదో, ఐన్స్టీన్ యొక్క ఈ మేధస్సు నిక్షిప్తం చేశారు వాళ్ళు. అవును మీకు తెలిసే ఉంటుంది. అవును. చూసారా, అంతటి అసాధ్యులు. అంటే చాలామంది శాస్త్రవేత్తలు వాళ్ళు అనేక ఖగోళ పరిశోధనలు చేసి వాళ్ళు ఏం చెప్పారమ్మా, దేర్ ఈజ్ అన్నోన్ పవర్ యాక్టింగ్, వీ డోంట్ నో వాట్ ఈస్ దట్ పవర్ అన్నారు. ఏదో అదృశ్య శక్తి నడుస్తుంది, అది మాకు తెలియదు. ఎక్కడ సూర్యుడు, ఎక్కడ భూమి? ఉం? ఈ భూమి తన చుట్టూ దాన్ని తిరగడం ఏమిటిది? ఉం? ఆ చంద్రుడు భూమి చుట్టూ తిరగడం ఏమిటిది? చూసారమ్మా, అంటే ఇంత వ్యవహారం ఉంది. అంటే ఇదంతా భగవంతుడు లేకపోతే ఎట్లా జరుగుతుంది ఇదంతా? రైట్. మన సొంత భావాలు తత్వ విషయంలో ప్రామాణికం కాదు. ఉమ్, ఎందుకంటే మన బుద్ధి పరిమితం, సంకుచితం, అపరిశుద్ధం. ఉమ్, ఋషులు, మునులు, యోగులు వీళ్ళంతా ఎవరు? తపస్సులు చేసిన వాళ్ళమ్మా. వాళ్ళంతా తపస్సులు చేసి కష్టపడి జ్ఞానం తెలుసుకొని లోకానికి అందించిన వాళ్ళు. ఏ తపస్సు చేయకుండా కమ్మకి తిని తాగి పడుకొని దేవుడు లేడరా అంటే బీరు బాటిల్ అయితే ఉందా? ఆ బీరు బాటిల్ని ఎవరు తయారు చేశాడు? నువ్వు తాగేటువంటి బీరు బాటిల్ని ఎవరు తయారు చేశాడు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ బీరు బాటిల్? ఎవడో తయారు చేశాడు, నువ్వు తాగుతున్నావు. ఉమ్, ఎవడో సృష్టించాడు, నువ్వు అనుభవిస్తున్నావు. చల్లని గాలి అనుభవిస్తున్నావు. ఉమ్, ఎవడో క్రియేట్ చేశాడు అది. నీకు 2 కళ్ళు పెట్టాడు, చూపునిచ్చాడు, చెవుల్ని పెట్టాడు, ఎన్నో వింటున్నావు. హూ ఇస్ దిస్ క్రియేటర్? ఇఫ్ దెర్ ఈజ్ నో డిజైనర్, వెర్ ఇస్ ద డిజైన్? ఉమ్, కుమ్మరివాడు లేకుండా కొండ ఎక్కడుంది? మట్టి ఉండొచ్చు, కుమ్మరివాడు లేకుండా కొండ ఎట్లా నీకు కనపడింది? ఇది తెలుసుకుంటే చాలు వాళ్ళు. సింపుల్గా. అంతే కదమ్మా. దేవుణ్ణి ఎలా ఆరాధిస్తే దేవుడు మనకి వరాలు ప్రసాదిస్తాడు? భగవంతుణ్ణి మనము ఎట్లా ఆరాధించాము అన్నది ఇంపార్టెంట్ కాదు. ఉమ్, ఎట్లా ప్రేమిస్తున్నాము, ఎంతగా పవిత్రంగా ఉంటున్నాము అనే దాని మీదనే ఉంటుంది. పవిత్రత, లవ్, ఈ రెండు ఉంటే చాలు. అలాగే దేవుణ్ణి కొలిచే సమయంలో కానివ్వండి, ఇప్పుడు మనకి ఈ ప్రస్తుత కాలంలో హైందవ సమాజం చాలా చాలా అట్టుడికిపోతోంది. అంటే హిందుత్వం అనంటే అదొక మతం కాదు, అదొక సంస్కృతి, అదొక ఆచారం, ఆరోగ్యవంతమైన సంప్రదాయం అనేది చాలా మంది చెప్తున్నారు. కానీ అదంతా కాదు అని చెప్పేసి ఇప్పుడు మతాలు మారిపోయి, అంటే వేరే వేరే మతాల్లోకి వెళ్ళిపోయి ఈజీగా ఉండే మతాలు ఏవైతే ఈజీ ఆచారాలు ఎందులో అయితే ఉంటాయో అందులోకి మారిపోతున్నారు చాలా మంది. దానివల్ల ఏమైపోతుందంటే హిందూ సమాజం క్షీణించిపోతుంది. ఇప్పుడు కేరళను చూసుకుంటే హిందువులు అక్కడ మైనారిటీలుగా తయారయ్యే పరిస్థితి. అక్కడ ముస్లింల జనాభా, క్రైస్తవుల జనాభా ఎక్కువైపోయింది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధంగా కొనసాగుతోంది. మతం మార్పిడి ఎక్కువ అయిపోతున్న ఈ సమయంలో హిందూ సమాజాన్ని కాపాడాలంటే ఏం చేయాలి మీ దృష్టిలో? హిందూ మతం యొక్క గొప్పతనం ఏమిటిదో, ఆ సాంప్రదాయం యొక్క సంస్కృతి యొక్క గొప్పతనం ఏమిటిదో ఏ గురువుగా ఆ గురువు చెప్పాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? హిందూ గురువులే ఒకరి మీద ఒకరు తిట్టుకుంటున్నారు, అవును, ఒకరి మీద ఒకరు విమర్శలు చేస్తున్నారు. మరి ఎట్లమ్మా వాడు ప్రశంసిస్తాడు? అందుకే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అట్లా. ఇప్పుడు రామభక్తులు ఉన్నారు, రామ ప్రచారకుడు ఉన్నాడు. నువ్వు శ్రీరాముని గురించి చాలా గొప్పగా చెప్తూ నువ్వు కృష్ణుని గురించి నిందిస్తే తప్పది. ఇప్పుడు జరుగుతున్న తంతు ఏమిటిదంటే, ప్రతి హైందవ గురువు కూడా తెలుసుకోవాల్సింది ఏమిటిదంటే, హిందూ మత గురువులకు సంబంధించిన దేవతలు ఎవరైనా సరే విమర్శలు చెయ్యరాదు. విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, సాయిబాబానే విమర్శలు చేస్తున్నారు. ఎవరు ఆ విధంగా విమర్శలు చేస్తున్నారు? ముస్లిమ్స్ చేస్తున్నారా? క్రిస్టియన్స్ చేస్తున్నారా? హిందూ గురువులే చేస్తున్నారు. సాయిబాబా అంటే సాక్షాత్తు శివుడు అని తెలుసుకోకుండా సాయిబాబా అంటే ముస్లిము అని చెప్పేసి కారుకూతలు కూసుకుంటా విమర్శలు చేస్తే
నువ్వు ఎవరికి అన్యాయం చేస్తున్నావు? హిందూ మతానికి నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఎందుకంటే సాయిబాబా అంటే కోటాను కోట్ల మానవాళికి ఆయన గురువుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ కృష్ణన్ ఏమంటాడు? చూడరా నీ సాయిబాబా గురించి ఏం చెప్తున్నాడు ఆ స్వామి, మీ హిందూ స్వామి కదా అంటున్నారు కదా. చాలా తప్పమ్మా అది. అందుకే నేను ఎక్కడ కూడా అసలుకి మీరు చూడండి ఏ విమర్శలు ఉండవు. నాకు ఇష్టం ఉంటే నేను మొక్కుతా, నాకు ఇష్టం లేదో ఊరుకుంటా. ఇట్లా చేస్తే సరిపోద్ది అంటారు. విమర్శలు చేయకూడదు. విమర్శలు చేస్తున్నారు వచ్చిన బాధ ఇప్పుడు అదే కదా. ఇప్పుడు చూడండి ఒక్కసారి సాయిబాబాను విమర్శిస్తున్నారు అంటే అర్థం చేసుకోవాలి, సాయిబాబాకు ఎన్ని లక్షల ఎన్ని కోట్ల హిందువులు ఉన్నారు. మనం ఈ విధంగా మాట్లాడితే ఈ హిందువులు ఏమవుతారు, ఈ హిందువుల గురించి పక్కవాడు ఏం కామెంట్ చేస్తాడు అనే విచక్షణ ఉండాలి కదా. ఏముండదు, నోరు ఉంది కదా అని ఇంకా మాట్లాడడం, అది తప్పు. అదేవిధంగా ఇప్పుడు మత మార్పిడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మత మార్పిడి ఎంత తారాస్థాయికి చేరుకున్నదంటే లవ్ జిహాద్ పేరిట అంటే ఒకరిని ప్రేమించి వారిని పెళ్లి చేసుకుంటే మతం మారిపోతారు కదా, అమ్మాయిల్ని ట్రాప్ చేసేసి. అలా మనకి రీసెంట్గా వచ్చిన కేరళ డైరీస్ అనేది ఏదో సినిమాలో కూడా 30,000 మంది యువతులను ఒక 2-3 సంవత్సరాల్లో మాయం చేసి తీసుకెళ్ళిపోయి వాళ్ళని మతం మార్పిడి చేశారని చెప్పి కూడా ఒక ఆరోపణ ఉంది. సో ఇలా ఈ మత మార్పిడి విధానం, మత మార్పిడి స్వంతంగా వెళ్తే ఓకే, ఈ విధానం ఏంటంటారు అసలు? అంటే ఒకరిని మతంలోకి మార్చుకోవడానికి వారి జీవితాన్ని పణంగా పెట్టేస్తున్నారు. ఇవన్నీ రాక్షస పనులమ్మా. ఇదంతా రాక్షస ప్రవృత్తి అంటారు దీన్ని, మత చాదస్తము అంటారు. అసలు వాళ్ళకి మతం అంటే కూడా ఏంటో తెలియదు, అదే వాళ్ళని మత చాదస్తులు అంటారు. ఇప్పుడు అంతెందుకు, నేను రీసెంట్గా యూరోప్ వెళ్ళాను. నేను యూరోప్ వెళ్ళినప్పుడు అక్కడ ఇంగ్లాండ్లో దిగాను. నేను ఇంగ్లాండ్ చూశాను, ప్యారిస్ చూశాను, చాలా ఊర్లు చూస్తుంటే ఈ ఫారినర్స్ కంటే ముస్లిమ్స్ ఎక్కువ కనపడుతున్నారు. నేను అడిగాను, ఇది ఏమిట్రా ఎక్కడ చూసినా ముస్లిమ్సే కనపడుతున్నారంటే, స్వామి కొన్నాళ్ళు పోతే ఇంక దీన్ని ముస్లిమ్స్ ఆక్యుపై చేసుకుంటారు అన్నారు. నాకేదో యూరోప్కి వచ్చిన ఫీలింగ్ కలగలే, ఎక్కడో చార్మినార్కి వచ్చాను అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ కూడా వాళ్ళు సేమ్ అట్లా బురకాలు ధరించి అట్లా ఉన్నారు. అంటే ఇదంతా మా కలి మహిమ. ఇది మనం ఏం చేస్తాం చెప్పండి, మనం చేయగలిగినంత మనం చెయ్యాలి. అది ఇప్పుడు అంత ఎందుకు చూడండి, ఇప్పుడు హైందవ సంస్కృతిలోనే ప్రచారం చేసే గురువులు ఉన్నారు కదా, వాళ్ళను కూడా టార్గెట్ చేయడం, వాళ్ళని కూడా విమర్శించడం, ఇట్లా చేస్తే ఏమవుతుంది? మళ్ళీ పైగా ఏం చెప్తున్నారు, మేము హైందవ ధర్మాన్ని ఉద్ధరిస్తాము అంటున్నారు. తప్పు కదా అది. అలాగే దేశంలో చాలా మంది యువతీ యువకులు ఈ మధ్య కాలంలో ఫేస్ చేస్తున్న ప్రధానమైన సమస్య ఒత్తిడి. అంటే మానసికంగా చాలా చాలా కృంగిపోతున్నారు. సో ఇలా మానసికంగా ఇబ్బంది పడే వారికి మన సనాతన ధర్మంలో ఏవైనా ఉపాయం ఉందా వారికి ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి? అది చెప్పండి. మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలి అంటే మొట్టమొదటి సాధనం ధ్యానం. వాడు ఆఫీస్కి వెళ్ళే ముందర ఒక అరగంట ధ్యానం చేశారనుకోండి, చాలా బాగా జాబ్ చేస్తాడు. పోనీ ధ్యానం చేయలేకపోయాడు, కనీసం ఒక అరగంట నామజపం చేయండి, చెయ్యడు. పోనీ అది కూడా చేత కాదా, ఒక అరగంట ఏదైనా మంచి గ్రంథం చదువు, అది చేత కాదు. పోనీ ఏమైనా కర్మకాండ చెయ్యి, శివలింగానికి అభిషేకం చేయి ఒక అరగంట, అది చెయ్యడు. ఇవన్నీ చేస్తే అసలు మానసిక ఒత్తిడి ఎందుకు కలుగుతుంది వాడికి? ఏదో ఒకటి చేయాలి. సో సనాతన ధర్మంలో ఉన్నవి ఏదో ఒకటి పాటిస్తే చాలు, కొంత అందులో ఉంటే చాలు మరి. రైట్. అలాగే చాలా మీరు అంటే మీరు స్టేజ్ పైనే చాలా చూసాం, మీరు ప్రవచనాలు చెప్పే సమయంలో కూడా కొన్ని మంత్రాల ద్వారా చాలా సమస్యలకు చెక్ పెడుతుంటారు. మంత్రాలతో చాలా సమస్యలకు చెక్ పెట్టొచ్చు అని చెప్తుంటారు. అలా పిల్లలు బాగా చదువుకోవాలంటే ఏదైనా మంత్రం ఉందా? పిల్లలు బాగా చదువుకోవాలి అంటే సింపుల్ మంత్రం, ఏకాక్షరి అంటారు దాన్ని. హై
అనాలి. ఐం ఐం. ఐం. చిన్నపిల్లలు ఎవరైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, ఐం 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 అని చేస్తూ ఉంటే వాళ్ళకు మంచి మేధస్సు వస్తుంది. వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ వస్తుంది. షార్ప్ మైండ్ అంటారు కదా, అరే వాడు జీనియస్ రా అంటుంటారు, అది వస్తుంది. తర్వాత ఇమ్మీడియట్ గ్రాస్పింగ్, ఇలా చెప్పగానే పట్టేస్తాడు, ఇలా అవి వస్తాయి. ఆ పవర్ ఐంలో ఉంది. ఐం 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 అంటూ ఉండాలి. ఒకే ఒక్క అక్షరం, ఒకే అక్షరమే. ఓం లాగా ఐం కూడా ఇంత పవర్ఫుల్ అనమాట. సూపర్. ఓం అంటే అదంతా సార్వత్రికం, అంటే శాంతి, ఒక ప్రశాంతత, అది అది అట్లా కాదు. ఇది వాట్స్ యువర్ పర్పస్ ఆఫ్ చాంటింగ్ అన్నప్పుడు ఐ వాంట్ విద్య. చిన్నపిల్లలే కాదు, ఇప్పుడు మీరు కూడా ఒక ఐం ఐం అని జపం చేసి ఇచ్చారనుకోండి, మంచి ప్రశ్నలు పడతాయి. అవునా? ఐం 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 ఇంత పవర్ ఉందన్నమాట. మరి ఈ మధ్య కాలంలో చాలా మందికి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువైపోతున్నాయి. అవును. ఆరోగ్యం కంట్రోల్లో ఉండాలి, మంచి హెల్దీ లైఫ్ లీడ్ చేయాలి అని అంటే దానికి ఏమన్నా ఉందా చిన్న మంత్రం? మంచి ఆరోగ్యం ఉండాలి అంటే క్రీం కాళికే స్వాహ ఈ మంత్రం చెప్పాలి. క్రీం కాళికే స్వాహ, ఇది 6 అక్షరాల మంత్రము, షడక్షరి అంటారు. క్రీం కాళికే స్వాహ అన్నారనుకోండి, మంచి హెల్త్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పింది క్రీమ్ అనేది బీజాక్షరము అంటారు కదా, అది కాళీ బీజాక్షరం అంటారు. అవును, కాళీ. అదే. అయితే ఇలాంటి కొన్ని బీజాక్షరాలు గురువు అంటే వాళ్ళు ఉపదేశించకుండా చెప్పొద్దు అని అంటారు కదా. కరెక్టే. అందుకనే నేను ప్రతి మంత్రము కూడా ఉపదేశం చేస్తాను. ఇప్పటిదాకా సుమారుగా దశమహావిద్యలలో ఒక 100 మంత్రాల పైన ఉపదేశం చేసింటా నేను. 100, ఇంకా 100 దాటిపోయి ఉంటుంది. అంటే ఉపదేశం అంటే మీరు వాటిని ఒక 3 సార్లు చదివిస్తారా? ఉపదేశం అంటే ఇప్పుడు నేను సిద్ధగురు అవస్థలో ఉన్నాను కాబట్టి నేను ఆ మంత్రము పలకడం వేరు, మీరు పలకడం వేరు. అవును. దానికి సాక్ష్యం ఈ అమ్మాయి మంజుల. దశమహావిద్యలో క్లాసులు స్టార్ట్ అయినాయి. ఈ అమ్మాయి యూట్యూబ్ చూస్తూ ఉంటుంది, రెడీగా ఉంది ఈ అమ్మాయి. నేను ఉపదేశం చేస్తున్నా, ఇక్కడ కళ్యాణ మండపంలో ఉపదేశం చేశాను నేను. ఫస్ట్ బీజాక్షరం అది నేను చేసింది. నేను క్రీమ్ అని 3 సార్లు చెప్పే లోపల ఆ అమ్మాయి దగ్గరికి కాళికాదేవి వచ్చేసింది. అవునా? వచ్చి పక్కన కూర్చుంది. ఆ అమ్మాయి ఇంకా ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. నేను క్లాస్ నుంచి బయటికి రాగానే, స్వామి అద్భుతం స్వామి, నాకు అమ్మవారు దర్శనం ఇచ్చిందని అమ్మాయి చెప్పింది. అంటే వాట్ ఈస్ దట్ మీనింగ్ అమ్మాయి? అదే శక్తిపాతం అంటే. అంటే టీవీలో చూసి కూడా మనం ఉపదేశం పొందొచ్చు. అట్లా పొందాలని ఇట్లా ఇచ్చాను నేను. ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, అవును, మళ్ళీ గురువుగారు ఎప్పుడు రమ్మంటారు, గురుగారు కొబ్బరికాయ ఇవ్వమంటారా, దక్షిణ ఇవ్వమంటారా, నువ్వన్నీ లేవు. నువ్వు నీ ఇంట్లో కూర్చొని పూజా మందిరం దగ్గర కూర్చొని 3 అగరత్తులు వెలిగించి జస్ట్ అక్కడ ఉంటుంది క్రీమ్ ఉపదేశం అని, నువ్వు అట్లా ఆన్ చేసినావంటే చాలు. నేను చెప్తాను అక్కడ, మీరు వింటారు, నేను పలికిస్తాను, మీరు పలుకుతారు, అంతే, ఉపదేశం అయిపోయింది. సూపర్. అయితే అంటే గురువుని వెతుక్కుంటూ వెళ్ళాల్సిన పని లేదు, మీరే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాను. సూపర్ అండి. అండ్ అలాగే భార్యాభర్తలు కూడా సఖ్యంగా ఉండట్లేదు, ఎవరికి మెంటల్ ప్రెషర్స్ వాళ్ళవి, ఎవరి ప్రొఫెషనలిజమ్స్ వాళ్ళవి. సో వాళ్ళిద్దరు కూడా కలిసి ఒకప్పట్లాగా భార్యాభర్తలు అంటే ఒకే తాటిపైన నడవాలి అనేది పోయిందనమాట కంప్లీట్ గా. విడాకులు చాలా ఎక్కువ అయిపోతున్నాయి ఈ సమాజంలో. సో వాటికి ఏదన్నా చిన్న మంత్రం ఉందా? భార్యాభర్తలు అన్యోన్యంగా వాళ్ళు చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలంటే వాళ్ళు ఈ 2 చేయాలి. స్త్రీం ఓకే, ఈ 2 చేయాలి. దీన్ని తారాదేవి బీజాక్షరాలు అంటారు. ఇవి చేస్తే ఏమవుతుందంటే ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ కలుగుతుంది. అంటే అది ఎలా చేయాలి? ఇద్దరు కలిసి చేయాలా లేకపోతే?
ఎవరికి వాడు. ఇప్పుడు భార్య మంత్రం చేస్తుంది, భర్తకు ఆమె పట్ల ఆకర్షణ కలుగుతుంది. ఓకే. ఎవరైతే చేస్తారో వాళ్ళ వైపు ఆకర్షితులు అవుతారు. ఇప్పుడు నేను చేశాను, మా భార్య విన్నది, ఓకే. ఆకర్షణ ఎవరు కలుగుతుంది? నాకు కలగదు, ఆమె కలుగుతుంది. ఓకే ఓకే. ఇద్దరు చేశారనుకోండి, ఇంకా నాకు నీవు నీకు నేను అని పాటలు పాడతారు. నీవు లేక నేను లేను, నువ్వు లేక నేను లేను రైట్ అని పాటలు పాడతారు. సూపర్. మరి ఇన్ని ఉన్నప్పుడు ధనం కూడా ఉండాలి కదా, హ్యాపీగా బతకాలంటే. అవునవును. ధన లాభం పొందాలంటే ఎలాంటి మంత్రాలు జపించాలి? డబ్బులు కావాలి అంటే మీకు స్త్రీం పలకాలి. స్త్రీం ఒకటే. నాకు భార్యాభర్తల విడాకులకైతే త్రీం స్త్రీం రెండు. ఈ డబ్బు కావాలంటే ఒక్క స్త్రీం అంటే చాలు. స్త్రీం. స్త్రీం SREEM. స్త్రీం అనొచ్చు, క్రీమ్ కూడా అనొచ్చు. హ్రీం. క్రీమ్. హ్రీం. HREEM. ఓకే ఓకే. హ్రీం అంటే డబ్బులు వస్తాయి. అంటే ఎన్నిసార్లు అనాలి, ఎంతసేపు అనాలి రోజుకి? ఒక అక్షరమే మీరు చెప్తుంది, చాలా ఈజీగా అనిపిస్తుంది వింటే, అవునవును, కానీ అది ఎంత చేస్తే ఫలితం దక్కుతుంది? అంటే చెయ్యాల బాగా. అంటే ఇప్పుడు 10 నిమిషాలు పట్టుబట్టాలి బాగా, పదే పదే గుర్తు తీసుకుంటూ ఉండాలి. అచ్చా అచ్చా. ఇప్పుడు నాకు చదువు కావాలి, విద్య కావాలి, నాకు సుఖాలు కావాలి, అంటే భోగాలు కావాలి, డబ్బులు కావాలి అన్నారనుకోండి, ఐం క్లీం సౌ చేయాలి. ఇది వెరీ పవర్ఫుల్ మంత్రము, బాలా మంత్రం అంటారు దీన్ని. ఈ మంత్రం చేస్తే వాళ్ళకు విద్య వస్తుంది. ఐం చెప్పాను కదా. క్లీం. క్లీం అంటే సెక్సువల్ స్టామినా, సెక్సువల్ పవర్, ఆకర్షణ, ఇవన్నీ వస్తాయి వాళ్ళకి. సౌ అంటే సౌభాగ్యం, అంటే మంచి డబ్బులు, సిరి సంపదలు, ఇంకా బాగా నాకు డబ్బులు వచ్చేయాలి, బంగారు వచ్చేయాలి అనుకుంటే ఐం క్లీం సౌ అనాలి. ఏం సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ భర్త కొంచెం లోబి, డబ్బులు ఇవ్వడు, అతను పక్కన పడుకొని సౌ సౌ అన్నారనుకోండి, ఏంటి నీకేమన్నా నక్లీస్ కావాలా అంటాడు. బాగుంది, ఇదేదో ట్రిక్ భార్యలకు బాగా పనికొచ్చేలా ఉంది. అదే విధంగా ఈ మధ్య కాలంలో ఒకరిని చూసి ఒకరు ఈర్ష్యపడడం బాగా ఎక్కువైపోయింది గురువుగారు. శత్రువులు తయారైపోతున్నారు మానసికంగా. అసలు ఏం చెయ్యకపోయినా, యుద్ధం లేదు, రాజ్యాలు లేవు, ఏమీ లేవు, అయినా కూడా పక్కింటి అంటే మన ముందు బాగానే ఉంటారు, వెనకాలకి వెళ్ళి గోతులు తవ్వుతుంటారు. సో ఇలాంటి శత్రుపీడ పోవాలంటే ఎలాంటి మంత్రం చదవమంటారు? హ్లీం హ్రీం చేయాలి. హ్లీం హ్రీం. ఇది చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శత్రువు ఉన్నాడు, వాడు ఆఫీస్లో ఉన్నాడు, వాడు గుచ్చుతూ ఉన్నాడు, బాధ పెడుతూ ఉన్నాడు. అదే ఆఫీస్లో వీడు కూర్చొని హ్లీం హ్రీం అని గనక చేసాడు అనుకోండి, వాని దెబ్బ పడుతుంది. వాని దెబ్బైనా పడుతుంది, లేటు వాడు మారిపోయి నువ్వు నా ఫ్రెండ్ అంటాడు. ఇంత మార్పు వస్తుంది అంటారు. ఈ బీజాన్ని బగలాముఖి బీజం అంటారు. ఓకే గురుగారు. అండ్ ఈ మధ్య కాలంలో వారాహి నవరాత్రులు మొన్నే జరిగాయి. సో వారాహి నవరాత్రుల పైన ఒక పెద్ద వివాదమే జరిగింది. ఏంటంటే వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు, వాటిని బహిరంగంగా ఎవరికి చెప్పి చెయ్యొద్దు. చాలా మంది సోషల్ మీడియాలో కూడా పెడుతున్నారు పూజలు చేస్తూ. పైగా ఉగ్రదేవత స్వరూపం వారాహి అమ్మవారు. సో ఉగ్రదేవతల్ని మనం ఇంట్లో కొలుచుకోవద్దు, చాలా గుప్తంగా ఎవరికి తెలియని సమయంలో అన్ని సందర్భాల్లో కూడా చెయ్యొద్దు అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు వారాహి అంటే అమ్మా, ఆమె క్రూర దేవత కాదు. వారాహి అన్నప్పుడు 12 రకాల వారాహి దేవతలు ఉన్నారు. వారాహి అంటే మీకు అష్టమాతృకలలో ఆమె నెంబర్ 5. ఫస్ట్ మీకు బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి అంటే 5th నెంబర్. ఈ వారాహి మాతృక నేను అందరికీ ఉపదేశం చేశాను. ఎందుకంటే ఆ విద్య అయిపోయింది, మననే అయిపోయింది విద్య. వారాహి దేవి విషయంలో కూడా కిరాత వారాహి అంటారు.
ధూమ్రవారాహి అంటారు. వీళ్ళు రౌద్రంగా ఉంటారు. అచ్చా అచ్చా. కాబట్టి ఏ వారాహిని ఆరాధిస్తున్నారో ముందు తెలుసుకోవాలా. నువ్వు మామూలుగా ఆరాధిస్తున్నావు, ఏం ప్రాబ్లం లేదు. అదే కిరాత వారాహ అనుకోండి, ధూమ్ర వారాహ అనుకోండి, దుమ్ములు చెప్తారు వాళ్ళు. అవునా? అంటే బాగా క్రూరంగా ఉంటారు వాళ్ళు. అదే అందుకని చెప్పి ఉంటారు. అంటే అలా చేయడం వల్ల ఏంటి అంటే ఇంట్లో మనకి ఏదన్నా కీడు జరుగుతుందనా, లేకపోతే ఎందుకని? ఉగ్రదేవతల్ని ఒకవేళ ఆరాధిస్తే ఏం జరుగుతుంది? అంటే ఉగ్రదేవతల్ని ఆరాధించినప్పుడు ఉగ్రదేవతలకు ఏమి చేస్తే వాళ్ళు సంతోషపడతారో ఆ పనులు చేయాలి. ఇప్పుడు వారాహిదేవికి మాంసం కావాలి, నేను అన్నం పెడతానమ్మా, పప్పన్నం పెడతామా అని అనుకో, అట్లా చూస్తుంది. నేను వారాహిదేవికి మధుపానం పెట్టాలి, మధుపానం పెట్టి వద్దులేమ్మా క్షీరం తాగమ్మని క్షీరం పెట్టినామనుకో, ఆమెకి ఇష్టం ఉండదు. అట్లా కోపం రాకుండా చూసుకోవాలంట. ఒక బ్రాహ్మణుడు వచ్చాడు ఇంటికి, అతను ఏం తింటాడు చెప్పండి? పప్పు అన్నము, దద్దోజనము, సాంబారు, రసము, చట్నీ, ఇవి బాగా తింటాడు. అమ్మా అదే అతను ముందు నువ్వు బిర్యానీ పెడితే హరహర శంభో శంకర అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కదా. అదే నాన్ వెజిటేరియన్ ఇంటికి వచ్చాడు, ఇప్పుడు రివర్స్లో పెట్టావు పప్పన్నం, తిట్టిపోతాడు. ఎవరు వచ్చారు, వాళ్ళ యొక్క స్థితి ఏమిటిది తెలుసుకొని మనం చేయాలి. సో ఒక క్లారిటీ వచ్చిందనమాట వారాహి మాత నవరాత్రుల పైన. సో అవి గుప్త నవరాత్రులు అని అంటారంట కదా. సో దానిపైన కూడా ఎవరిని ఆరాధిస్తున్నామో తెలుసుకొని ఆరాధిస్తే ప్రాబ్లం లేదు. వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే. ఎందుకంటే వారాహి తర్వాత మీకు బగలాముఖి, వీళ్ళంతా వెరీ పవర్ఫుల్గా ఉంటారు. కాలరాత్రి చాలా పవర్ఫుల్గా ఉంటారు. నేను చెప్పాను స్పీచ్లో కూడా. మరి అలా అంటే ఇప్పుడు నరసింహస్వామి కూడా ఉగ్ర స్వరూపుడే కదా. మరి నరసింహస్వామి కూడా ఉగ్ర స్వరూపమే. మరి నరసింహస్వామిని కూడా ఇంట్లో పూజించొద్దా? పూజించవచ్చు. అందుకే మీకు నరసింహస్వాముల్లో కూడా మీకు యోగ నరసింహస్వామి ఉన్నాడు. ఇన్ని రకాలు ఉన్నాయండి. నరసింహస్వాముల్లో కూడా యోగ నరసింహస్వామి అంటారు, ఆయన్ని ఆరాధించాల. అదే గనక చంపాడు కదా రౌద్రం, వీడు కూడా ఏం చేస్తాడంటే ఇంకా ఆరాధించి కోపం వచ్చి కొడతాడు. మనము ఎవరిని ఆరాధిస్తామో ఆ లక్షణాలు మనకు వస్తాయి. అండ్ అలాగే రమణేశ్వరంలో 1008 శ్రీచక్రాలు ప్రతిష్ఠింపబోతున్నారని చెప్పి విన్నాం. సో ఈ అద్భుతాన్ని కనుల విందుగా చూడాలని చాలా వెయిట్ చేస్తున్నాం మేము. దానికంటే ముందు అసలు శ్రీచక్రం అంటే ఏంటి, అందులోనూ ఇక్కడ స్థాపించబోయే శ్రీచక్రానికి మీరు కొలతలతో సహా, శాస్త్రీయ కొలతలతో సహా స్థాపిస్తున్నారంట. అంటే అసలు ఇన్ని రోజులు మాకు అసలు దానికి ఒక కొలత ఉంటది, ఇలా ఉంటదా శ్రీచక్రం అంటే అని తెలీదు. సో మీరు అది ఏ ప్రామాణికంగా తీసుకున్నారు, ఎలా స్థాపించబోతున్నారు? ఇప్పుడు శివలింగం మనం అంటాం కదా, శివలింగము అంటే శివునికి ప్రతీక. అంటే ఒక శివలింగాన్ని చూడగానే ఓం నమ శివాయ, సోం శంకరాయ అంటాం కదా. అదేవిధంగా శ్రీచక్రం అంటే అమ్మవారికి ప్రతీక, అమ్మవారికి ప్రతీక ఆమె. అంటే శ్రీచక్రం చూడగానే అమ్మ జగదంబాయి నమః అని మనం దండం పెడతాం. ఈ యొక్క శ్రీచక్రంను మనం ఇంట్లో పెట్టుకొని పూజలు చేస్తే ఏమవుతుందంటే దుష్టశక్తులు పోతాయి. ఫస్ట్ అది శ్రీచక్రం ఇంటికి వచ్చిందంటే ఆ ఇంట్లో కనుక ఏమైనా దుష్టశక్తులు ఉంటే అవి ఇంకా వేరే ఇల్లు చూసుకుంటాయి. అరే బాబు ఇల్లు మారరా నాయనా అని చెప్పేసి పక్కింటికి వెళ్ళిపోతాయి. రెండవది నెగిటివ్ ఎనర్జీ నివారించబడుతుంది. ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లోన, అది పోతుంది. పాజిటివ్ ఎనర్జీ ఫిల్ అవుతుంది. అట్లా రకరకాల ఇంకొకటి కాదు రెండు కాదు అనేక ప్రయోజనాలు జరుగుతాయి. అందుకని శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకొని పూజిస్తే మంచిది. కానీ మరి మార్కెట్లో దొరికే అన్ని శ్రీచక్రాలకు ఆ పవర్ ఉండదు కదా. మార్కెట్లో దొరికే శ్రీచక్రాలకు కూడా ఎందుకు ఆ పవర్ ఉండదు అంటే అసలు ఆ శ్రీచక్రం నీ చేతికి వచ్చిందంటే అది పర్ఫెక్టా కాదా చూసుకోవాలి. ఎలా పర్ఫెక్ట్ అని ఎలా నిర్ధారించాలి? ఇప్పుడు ఆ పర్ఫెక్ట్ కోసమే ఈరోజు క్లాసులో చెప్పాను నేను. అందులో 14 సోపానాలు ఉంటాయి శ్రీచక్రంలో. ఒక్కొక్క సోపానం, ఒక్కొక్క స్టెప్ విడ్త్ ఎంత ఉండాలి, లెంత్ ఎంత ఉండాలి, ఇవన్నీ చెప్పాను నేను. ఆ పరిమాణం కలిగి ఆ విధంగా నిర్మాణం చేసినటువంటి శ్రీచక్రాన్ని పూజిస్తే
వాళ్ళకు మంచి ఫలితాలు వస్తాయి. సో ఎలా ఉండాలి ఆ కొలతలు మాకేమైనా చెప్తారా? ఎక్కడైనా ఒకవేళ ఆ, ఎవరైనా చేయించుకోవాలనుకుంటే ఇప్పుడు చేయించుకుంటారా? 14 సోపానాలు ఉన్నాయి కదా, అవును. టాప్ సోపానం ఉంటుంది, ఉమ్. దాన్ని సర్వానందమయ చక్రము అంటారు. అంటే అది శివలింగం. అది ఎంత ఉండాలి అంటే, మేము 9 ఫీట్ శివలింగం ప్రతిష్ట చేస్తున్నాం. ఓకే. ఆ శివలింగం ఎంత ఉండాలి అంటే 9 ఇంచులు ఉండాలి. ఉహుం. అంటే 9 ఫీట్ల శ్రీచక్రానికి 9 ఇంచుల శివలింగం ఉండాలి ఉహుం. కదా. అంటే టోటల్ ఎంత? 108. ఓకే. 108 ఇంచెస్. అవును. అవుట్ ఆఫ్ దట్ 9 ఇంచెస్ ఫర్ శివ. శివ. రెండో సోపానం వస్తుంది, దాన్ని సర్వసిద్ధిప్రద చక్రము అంటారు. ఉమ్. అది 8 ఇంచులు ఉండాలి. ఉహుం. దాని కింద మరో చక్రం వస్తుంది, అష్టకోణ చక్రము అంటారు. ఒక్కొక్క సోపానానికి ఇన్ని పేర్లు. దాన్ని సర్వరోగహర చక్రము అంటారు. ఉమ్. అది 8 ఇంచులు ఉండాలి. ఆహా. దాని కింద ఇంకో చక్రం వస్తుంది, బాహ్య అంతర్దశారము అంటారు. అది 8 ఇంచులు ఉండాలి. ఉమ్. దాన్ని సర్వరక్షాకర అని అంటారు చక్రం. దాని కింద వస్తే బాహ్య దశారము అంటారు. ఏమ్మా, అది 8 ఇంచులు ఉండాలి. ఉమ్. దాని కిందికి వస్తే చతుర్దశారం అంటారు. అది 8 ఇంచులు ఉండాలి. దాని కిందికి వస్తే అష్టదళ పద్మం అంటారు. అది 9 ఇంచులు ఉండాలి. ఉహుం. దాని కిందికి వస్తే షోడశదళ పద్మం అంటారు. అది 9 ఇంచులు ఉండాలి. దాని కిందికి వస్తే వృత్తత్రయం అంటారు. అంటే 3 వృత్తాలు, 6 ఇంచులు 6 ఇంచులు 6 ఇంచులు. ఉమ్. దాని కిందికి వస్తే భూపురము అంటారు. 3 స్టెప్స్ ఉంటాయి, 7 ఇంచులు 8 ఇంచులు 8 ఇంచులు. మొత్తం అన్ని కలిపితే 108 ఇంచెస్ వస్తుంది. అమ్మ భలే చెప్పారండి. అసలు ప్రతి ఒక్క సోపానం అంటే మేము ఇన్ని రోజులు ఏంటంటే అన్ని సోపానాలు సమానంగానే ఉంటాయి అని అనుకునే వాళ్ళము, కానీ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది నా సొంత పైత్యం కాదు, అది ఉమ్. బాలా త్రిపుర సుందరి నాకు చెప్పాం కదా, ఆ. ఇచ్చిన జ్ఞానము అని, ప్రసాదించిన జ్ఞానం అది. బాలా త్రిపుర సుందరి సాక్షాత్కరించారు మీకు? ఉమ్, అవునా? ఉమ్. ఎలా ఉంటారు ఆవిడ ఒకసారి చెప్పండి. ఎక్కువగా 6 to 7 ఇయర్స్, ఆ. తర్వాత ఇంకొంచెం అనుకుంటే 14, 15, ఆ. 16 అక్కడ దాకా ఉంటుంది ఆమె. మీకు సాక్షాత్కరించిన అమ్మవారు ఎలా ఉన్నారు? ఎలా నాకు కనిపించారు? 6 to 7 ఉంటాయి. అంటే దేవతలు నార్మల్ గా మనం వారి తేజస్ను తట్టుకోలేనంత ఉంటుంది అని అంటాం కదా. ఉమ్, ఉమ్. సో కనిపించేటప్పుడు సినిమాల్లో చూపించినట్టుగా అలా లైట్ వెనకాల అట్లా వస్తుందా ఏంటి? అది చాలా క్యూరియాసిటీ అనమాట. అంటే రకరకాలుగా దర్శనమిస్తుంది ఆమె. ఒక్కోసారి మామూలుగా ఇప్పుడు మనం ఎలా ఉన్నాం అలా వచ్చి కనపడుతుంది. ఆహా. అలా వచ్చి కనపడి ఏదో చెప్తుంది. ఆ. ఒక్కోసారి చాలా దివ్య తేజోమయంగా కనపడుతుంది. అంతా ఆమె ఇష్టం. సో చాలా చాలా లక్కీ మేము ఇంత సిద్ధ గురువులతోటి ఇంతసేపు మాట్లాడే అవకాశం మాకు ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు.